గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్. ప్రతిరోజు హాజరవుతున్న ప్రతి ఒక్క పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ప్రతిరోజు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటూ మనకెంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్, వెల్కమ్. చూస్తూ ఉండండి సార్, మీ ట్రస్ట్ వాలెట్లో కానీ సేవ్ పాల్లో కానీ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో కానీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో కానీ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. అక్కడ ఎలాంటి విషయాలు అర్థం కాకుండా వెంటనే తెలుసుకోండి. మీకు తెలిసిన విషయాలను మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లైన్లో ఉన్న పీపుల్స్ మాత్రం షేర్ చేసుకోండి సార్. లైఫ్ లైన్ ఉన్న పీపుల్ని మాత్రం అందరినీ యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీ 12 పదాలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రండి సార్, ముందటికి రండి. మీకు తెలిసిన విషయాలు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు కానీ షేర్ చేసుకోవడానికి మన రాజేష్ గారి కువైట్ మీటింగ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్, వెల్కమ్. వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా మాట్లాడాలనుకున్నా ముందుకు రావచ్చు సార్. రాజేష్ గారు వెల్కమ్. రాజేష్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మాట్లాడుతున్నారా? మాట్లాడండి సార్, మాట్లాడండి. కంఫర్ట్ గా ఉంటే కంటిన్యూ చేయండి సార్. మీరు కంఫర్ట్ గా లేరని నేను మాట్లాడుతున్నాను సార్. అట్లా లేదు. ఎస్, కొంచెం ఇంతకు ముందే ఒక 10 నిమిషాల ముందు వచ్చారండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మరి ఎవరైతే మాట్లాడుతున్నారో కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పటిదాకా మరి మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలనే మనము ఒక మీటింగ్ అనేది మనం అరేంజ్మెంట్ చేసుకున్నాము. అలా అని చెప్పేసి మీరు మాట్లాడద్దు అనేది ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అప్డేట్ లేనంత మాత్రాన మీటింగ్ అయితే మనం వస్తున్నాం కదా, మీటింగ్ అయితే మనం వస్తున్నాము. సో అదేదో మైక్ మ్యూట్లో పెట్టుకొని సైలెన్స్ ఉండే బదులుగా మాటలు మాట్లాడినట్టు ఏదైనా దొరుకుతుంది సార్, అట్లేం లేదు. సో ఈవెన్ నేను రోజు మాట్లాడుతున్నాను మరి ఈ మధ్యన అయితే. అంతకుముందంటే మరి నాకు టైం కవర్ కాక ఇప్పుడు ఎట్లయితే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరికినా 1 అవర్ దొరికితే 1 అవర్ కూడా ఇక్కడ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మాట్లాడాలంటే మనకు ఏదైనా దొరుకుతుంది. లేదంటే మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏదైనా క్వశ్చన్స్ చేసినా కూడా దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు. చూసారు కదా, నిన్న మనం చూస్తున్నాం. మనకు మరి చాలామంది మీటింగ్ రాని వాళ్ళు అనుకుంటాను. మేబీ మీటింగ్ వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్గా మమ్మల్ని అడగచ్చు కూడా. ఇప్పుడు కూడా మీరు అడగచ్చు. మీరు ఎందుకు అడుగుతారని మేము అనం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీటింగ్ వచ్చి కూడా మీరు ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు అనేది మేము ఉండదు, అడగచ్చు. మీటింగ్ వచ్చి కూడా వచ్చిన వాళ్ళు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. సో లేదంటే సార్ మేము ఎవరిని కానీ మీరు రోజు మీటింగ్ వస్తారు కదా ఎందుకు అడుగుతున్నారు అనేది ఉండదు. బట్ దాంట్లో లాజికల్ ఉందా, లేకపోతే ఏమన్నా మీకు తెలియని విషయం ఉందా? ఎడ్డప్పి సార్ వచ్చేసి మరి హ్యాండ్ రైజ్ చేశారు. మరి మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు సార్. ఎడ్డప్పి మన ప్రీవియస్ మెటా గ్రూప్ లో ఉన్నటువంటి చెప్పండి సార్. సార్ నాకు ఏంటంటే ఇలా మన స్పోకెన్ ఫార్మింగ్ లో సార్ కొంచెం చిన్న డౌట్లు ఉన్నాయి సార్. అవి నాకు నో ప్రాబ్లం. వాటిని కొంచెం నేను స్క్రీన్ షేర్ చేయనా సార్? అడగండి సార్. ఖచ్చితంగా ఇక్కడ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్. చేయండి సార్. ఇక్కడ మన మీటింగే ఏదన్నా మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి, లేకపోతే ఏదైనా అప్డేట్ ఉన్నా తెలుసుకోవడానికి, లేదా ఏది అప్డేట్ లేనప్పుడు ఫ్యూచర్ విషయాలు, ఫ్యూచర్ అంటే మన లైఫ్లో జరిగే విషయాలు, లేదా మన క్రిప్టో కరెన్సీలో ఉన్న కనుక క్రిప్టో కరెన్సీ విషయాలు,
లేదా మనం ఎక్స్చేంజ్కి సంబంధించిన విషయాలు. ఎస్ సార్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు అడిగారు కనుక కంపల్సరీగా మనం చూద్దాం. ఎస్, ఓపెన్ చేశారా సార్? ఓకే. హలో, నా మాట ఎవరికైనా వినబడుతుందా సార్? నాది డిస్టర్బెన్స్ ఉందా మీకు ఏమైనా? చెప్పండి సార్. ఎవరైనా సార్కి మరి నా మాట హలో మీ మాట క్లియర్ ఉంది సార్, క్లారిటీ ఉంది సార్. ఓకే సార్. ఓకే సార్. ఇక ఏంటప్ప సార్ మీరు చెప్పండి సార్. నా మాట మీకు వినబడుతుంది కదా. ఇక్కడ మీకు ఏం డౌట్ ఉందో నన్ను అడగడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ షేర్ అయిందా సార్? పీవీసీ మేట ఏమన్నారు మళ్ళీ చెప్పండి. టోకెన్ ఫార్మింగ్ లో నాకు డౌట్ ఉంది సార్, కొంచెం స్క్రీన్ షేర్ అయిందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? మీరే చేసేది స్క్రీన్ షేర్ చూపిస్తున్నారు అదేనా? అదే సార్, నేను ఆల్రెడీ షేర్ చేశాను, కనిపిస్తుందా లేదని. కనబడుతుంది సార్, మాకు కనబడుతుంది. ఇది స్క్రీన్ స్టార్టా లేకపోతే స్క్రీన్ షేరా? ఇప్పుడు నేను షేర్ చేశాను సార్, అది కనిపిస్తుందా సార్? మీకు క్లియర్ కనిపిస్తుందా? కనబడుతున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ 100 అని చెప్పేసి ఉంది కదా సార్, ఇది ఏంది సార్? నాకు అర్థం కాలేదు. టోకెన్ ఫార్మింగ్ 100 అని చూపిస్తున్నా సార్. అవును సార్, అవును సార్. 100 వాలెట్ ఫార్మింగ్ అంటే మీరు టోకెన్ ఫార్మింగ్ 100 తో చేసుకున్నారని చెప్తుంది సార్. అంటే ఇవి యాక్చువల్ గా డాలర్ రా సార్, పీవీసీ మెటలా? అవి మరోసారి స్క్రీన్ షేర్ చేయండి. మీరు చెప్తాను. అక్కడ రాసింది ఏం రాసింది చూడండి. మీరు స్క్రీన్ ని అంటే లాక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. స్క్రీన్ లాక్ అయిందనమాట. కొద్దిగా టచ్ చేసి కొద్దిగా అటు ఇటు అంటే టచ్ చేసినా కూడా స్క్రీన్ లాక్ అవ్వదు. చూడండి. టోకెన్ ఫార్మింగ్ అనేది మీరు డాలర్ తో చేశారు. ఓకే సార్, ఇప్పుడు దీన్ని డాలర్ తో చేసి దీని అడ్వాంటేజ్ ఏంటి సార్, ఉపయోగం ఏంటి సార్ నాకు? అక్కడ రిడీమ్ రివార్డ్ మీద క్లిక్ చేయండి. మరి మీకు ఎన్ని వచ్చినాయని చూడడానికి ఉంటుంది అక్కడ. సార్ నాకు ఈ ఆప్షన్ ఓపెన్ కావట్లేదు సార్. అవును సార్, అవును సార్. కాదు మీకు ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. ఈసారి చూసి చెప్తాను మీకు ఏమంటే. ఒక్క నిమిషం, ఇంకా పూర్తి ఓపెన్ అవ్వాలి సార్కి. నెట్ స్లో ఉంది సార్. పర్లేదు మేము ఏమనలేం కదా సార్. నో ప్రాబ్లం సార్. వస్తుంది సార్, వస్తుంది. అంటే టోకెన్ ఫార్మింగ్ లో మొత్తం జరిగేదంత ప్రాసెస్ మొత్తం డాలర్లోనే జరుగుతుంది సార్ ఇది? అవును సార్. మీరే చేశారు, మీకే గుర్తులేదు సార్? మీరు దేంతో చేశారని తెలియదా సార్? అది చేశాను సార్, కాకపోతే నాకు చేస్తున్నాను కొన్ని నాకు డౌట్స్ వస్తున్నాయి సార్. మీరు మీటింగ్ తక్కువ వచ్చినట్టు కనబడుతుంది నాకైతే. మీటింగ్ నేను అటెండ్ అవుతున్నాను కానీ పర్ఫెక్ట్ గా చూసుకోవట్లేదు సార్. అట్లని ఇదే ప్రాబ్లం సార్, అదే ప్రాబ్లం. ఇక్కడ 78 టోకెన్ ఫర్ రివార్డ్ ఉంది. ఇక్కడ టోకెన్ అంటే 100కి మనకు 200 వస్తాయి అనమాట. ఇక్కడ 200% అని మీరు ఈ రోజు విడ్రాల్ కూడా పెట్టినారు కదా? అవును సార్, పెట్టాను సార్. మరి అంతే కదా. సో అందుకని కాకపోతే ఇక్కడ వచ్చి మనకి ఏం చేస్తుంది అంటే పీవీసీ ఇస్తుంది. $1 కు మేబీ 100 పీవీసీలు ఇస్తున్నారు ఇక్కడ. మేబీ $1 కు సంబంధించిన పీవీసీ కూడా మనకి ఇస్తున్నారు ఎవ్రీడే. చూడండి, ఇక్కడ 100కి మీకు 200 రావాలా? మేబీ ఇప్పుడు 78 వచ్చింది, ఇంకా 120 వస్తుంది. క్లియర్ అయిందా సార్ మరి మీకు? ఓకే సార్. ఇంకా ఇక్కడ 800 ఉంది సార్. ఈ 800 ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. దీన్ని వ్యాలెట్ ఫార్మింగ్ అంటాము. వ్యాలెట్ ఫార్మింగ్ అంటే మనము ఇంతకు ముందు డీపీలు పెట్టారు మీరు. ఆ డీపీలతో వచ్చిన రివార్డ్ ని మీరు 100 ఫార్మింగ్ చేశారు. అది 800. ఈ 800కు 800 వస్తుంది. అందులో మీకు ఇప్పటికీ 28 రిలీజ్ అయింది సార్. అంటే 29 వేసుకోండి దగ్గర. సో 800కి 800 వస్తుంది. అది అంటే
వీటిని కూడా మేము డాలర్ రూపంలో తీసుకునే ఛాన్స్ ఉందా సార్? సో అంటే సిస్టంలో అప్డేట్ అవుతూ మారుతూ వస్తుంది. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో దాన్ని పీవీసీలు అనుకోవచ్చు మనం. ఎస్ సో సార్, ఎస్. పీవీసీ మెటా ఒకవేళ మీకు ఈ 800 అంటే 1600, 800 అంటే 800 రిలీజ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. 28 మాత్రమే వచ్చింది. ఒకవేళ ఎస్ థ్యాంక్ సార్. గాడ్ ఆ 800 వచ్చేసరికి రేట్ అయినా పెరిగితే కొంతమంది బయట కొనుక్కొని పెట్టుకోవట్లేదు. కొనుక్కొని పెట్టుకున్నా కూడా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనలాంటి ఎస్. వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది 800 బయటకు వచ్చేసరికి రేట్ అయినా ఇంక్రీజ్ అవుతే ఇవి మనకు పీవీసీ మెటల్గా మంచి డబ్బు ఇస్తుంది. ఎస్ సార్, ఎస్. ఎస్ సార్, ఇది సార్. ఇప్పుడు ఇది మనకు విత్డ్రాల్ పెట్టుకున్నాం సార్. 28.55 వ్యాలెట్ రివార్డ్ అని ఇక్కడ యాడ్ అయింది కదా సార్ మనకి. దాన్ని మనం విత్డ్రాల్ పెట్టుకున్నాం సార్ మనం. మనం ఇప్పుడు దీన్ని విత్డ్రాల్ పెట్టలేము. 100 తర్వాతనే విత్డ్రాల్ పెట్టచ్చు. అంతవరకు విత్డ్రాల్ పెట్టలేము. ఓకే. తర్వాత తాటమల్లి శంకర్ సార్ కొద్దిగా చూస్తున్నారా మీరు? చూడండి కొద్దిగా. ఓకే ఓకే సార్, ఓకే. ఆల్రెడీ సార్కు వాలెట్ ఫార్మింగ్ లో 28 కాకుండా ఆల్రెడీ 100 పైన వస్తే ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఒకసారి చేశారు. నేను మొన్న 20 జూలై నాడు చేశారు. 20 తారీఖు జూలై నాడు చేసుకున్నారు. అదే 100 ఇప్పుడు సార్ అక్కడ షో చెప్తుంది అక్కడ. అవును సార్, అవును సార్. ఇంకా మీ డౌట్ చెప్పండి సార్. ఈ స్టోర్ అనేది పర్లేదు సార్. మామూలుగానే ఓపెన్ చేయండి, పర్వాలేదు. ఎందుకు మామూలుగా స్లోగానే చెప్తున్నాము అంటే ఇది మిగతా వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాలెట్లు ఓపెన్ చేసుకొని చూసుకోగలుగుతారు దీనివల్ల. సో నా వ్యాలెట్లో ఏముంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూసుకోవాలి అని వాళ్ళకు కూడా ఒక చూసుకోవాలన్న ఒక ఆలోచన వాళ్ళకి కలుగుతుంది దీనివల్ల. ఇక్కడ తర్వాత 0.4000 అని ఇక్కడ టోకెన్ రివార్డ్ అని ఒకటి చూపిస్తుంది సార్. ఇక్కడ ఇదేంటి సార్ ఇది? మీరు నిన్ననో మొన్ననో మీరు ఫార్మింగ్ చేశారు కదా, టోకెన్ Yes, sir. ఫార్మింగ్ 100 రివార్డ్ Yes, sir. స్టేటస్. ఇక్కడ రివార్డ్ స్టేటస్ అనేది వచ్చిన దాన్ని నిన్న మొన్న మీరు తీసేశారు. ఓకేనా? ఇది Yes, sir. ఈ రోజు వచ్చింది రివార్డ్ అది. Yes, అంటే sir. 100. Yes, sir. ఓకేనా? 2 రోజుల నుంచి మీకు వస్తుంది. రాజేష్ గారు ఇక్కడ ఇప్పుడు తాటి సార్కి కొట్టిన సార్ ఇప్పుడు- చెప్తారు. ఆ, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ 20 తారీఖు నాడు సార్కు వాలెట్ ఫార్మింగ్ లో 100 జమ అయితే సారు ఏదైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు 2 days అయింది సార్. అది Yes, sir. Yes, sir. 0.2 0.2 20 2 రోజులు 0.20 అది 40 అయింది అనమాట. రైట్. 0.40 2 days అయింది. సారు అక్కడ వాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన దాన్ని సారు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు. ఇక్కడ మా Yes, sir. సార్కి ఫార్మింగ్ స్టేటస్ లో చూపెడుతుంది 0.4%. అంటే ఇది 200% అయ్యేదాకా వస్తూనే ఉంటుంది సార్. Yes, sir. Yes, sir. అంటే 100కి 200. 100కి 100 అంటే 200. Yes, sir. Yes, అంటే sir. ఎక్స్ట్రా 100 అన్నమాట. మీ 100 మీరు చేసుకున్నారు కదా, దాంతో పాటు Yes. ఇంకొక 100 కింద extra చూడండి రెడ్ కలర్ లో ఉంది కదా 0.4% అనేది. అది 200% అయ్యేదాకా వస్తూనే ఉంటది. Yes, sir. Yes, sir. మీకు అక్కడ Yes, 800 కాడ 800 వాలెట్ ఫార్మింగ్ లో చేసుకున్నారు కదా, అక్కడ Yes, sir. 128 పైన అయింది. అయితే Yes, మీరు sir. ఏం చేశారు, 2 రోజుల కింద 100ను టోకెన్ ఫార్మింగ్ చేశారు. Yes, ఆ sir. Yes, sir. చేసినందుకు మీకు ఇక్కడ 2 days అవుతుంది. 0.2 Yes, sir. పర్ డే 0.2 వస్తుంది మీకు. 2 Yes, రోజులు sir. అవుతుంది 0.4 అయింది అది. అట్లా Yes, sir. 200% వచ్చేదాకా మీకు వస్తూనే ఉంటది. 1000 రోజులు పడుతుంది సార్. Okay, okay. Thank you, sir. Thank you. ఓకే ఓకే, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ రాజేష్ సార్. సార్కి ఏదో ఫోన్ వచ్చినట్టున్నది. వెల్కమ్ సార్, వెల్కమ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కాళిదాస్ గారు వచ్చారు. వావ్, సూపర్ గ్రేట్.
కాళిదాస్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాదప్ప గారు మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, ఎస్ సార్. కాళిదాస్ గారు మీరు మైక్ ఓపెన్ చేసుకోండి. కాళిదాస్ గారు మీరు మైక్ టచ్ చేయండి, ఓపెన్ అవుతుంది. సార్కు స్క్రీన్ షేర్ ప్రాబ్లం ఉన్నట్టున్నది కాళిదాస్ గారికి. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి. మైక్ను టచ్ చేయాలి ఫస్ట్ కాళిదాస్ గారు. మైక్ను టచ్ చేస్తే మీ మైక్ ఓపెన్ అయితే మీ మాట మాకు వినబడుతుంది. ఓకే, కట్ అవుతా ఉన్నది కాళిదాస్ గారు. కరుణాకర్ సార్, నా వాయిస్ వినబడుతుందా సార్? కరుణాకర్ సార్. సార్ వినిపిస్తుంది. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. కేవీకే యాదవ్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఈ వ్యాలెట్లన్నీ టోటల్ ఒక నెల క్రితము నేను టోటల్ చేసి 75,000 ఉన్నాయి సార్ ఫార్మింగ్. ఓకే, ఇప్పుడు 67 ఉన్నాయి సార్. 67,000 ఉన్నాయి మొన్న 16 తారీఖు నాడు మొత్తము సార్. 100 లోపల ఉన్నాయని క్లోజ్ అయిపోయినాయి సార్. 17 అదే తారీఖు టోటల్ నుంచి. చూసుకుంటే అందరిలో టోటల్ వ్యాలెట్లని టోటల్ చేసుకోండి. అవునవును, 17 తారీఖు నుంచి ఓకే అయింది సార్. ఓన్లీ 100 పైన ఉన్నాయి సార్. మాత్రమే యాక్టివ్ లో ఉన్నాయి, 100 లోపల ఉన్నాయని క్లియర్ అయిపోయినాయి. సిస్టమ్ ఏదో చేయబోతుంది ఏం సార్? 28 తారీఖు లోపల ఏదో చేయబోతుంది. రాజేష్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మన అందరికి, మన కుటుంబ సభ్యులందరికీ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా సార్, బాగున్నారా? బాగున్నా సార్. 10,000 వారపడే సార్. ఇప్పుడు మనకు లాసినా సార్. ఇది ఏంటంటే సార్, చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. బట్ మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, బట్ వీళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే చేసుకునే వాళ్ళు దాన్ని 100 పైన ఉండటానికో, లేకపోతే అంటే మనము అలా చేసుకోగలుగుతాము. చేయని వాళ్ళు ఎలాగూ చేసుకోరు, బట్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు. బట్ అది ఇక మనం ఏమనాలంటే ఏమనాలి సార్, చెప్పండి. ఏమన్నా రాదు, ఏమన్నా రాకుండా ఉంటాయి. అంటే ఇలా వ్యాలెట్లు తక్కువలో, అంటే కొన్ని సిస్టమ్లు ఏం చేస్తాయంటే ఒక పర్టిక్యులర్ టైం వరకు టైమింగ్ ఇస్తాయి మనకి. అంటే ఎప్పుడు కానీ మనకి ఇంతకుముందు మెసేజ్లు చూస్తే ఇంతకు తగ్గకుండా చూసుకో అని అన్నట్టు చెప్పినట్టుగా మనకు తెలుసు. 6 నెలల్లో ఖచ్చితంగా మనకు కూడా చేసుకోవాలా. ఇవన్నీ కూడా మరి అప్పట్లో సిస్టమ్ మనకు చెప్పింది. బట్ మనము ఏంటంటే కొద్దిగా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకపోవడం వల్లనో, లేకపోతే కొద్దిగా మనకు కొద్దిగా కొంతమంది 150, 200, 300 అకౌంట్లు ఉన్నాయి. సో వాళ్ళు అలా చేయాలంటే వాళ్ళకి అంటే ఎక్కువగా వ్యాలెట్ ఉన్న వాళ్ళకి కూడా బిఎన్బి వల్ల భయపడో, లేకపోతే వాట్ ఎవర్ ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. సార్ రాజేష్ గారు, నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. చెప్పండి సార్. కేవీకే యాదవ్ గారి జరిగినట్టే నాకు కూడా జరిగింది. చెప్పండి సార్. నా యొక్క దాదాపు ఒక 25 వ్యాలెట్లు సార్. ఓన్లీ రిఫరల్ గురించి నాకు ఒక దాదాపు కింద 20 లెవెల్స్ నుంచి ఇన్కమ్ రావాలి కదా ఫార్మింగ్ లో. అయితే నేను డైరెక్ట్ ఒక 20 వ్యాలెట్లు చేసుకున్నా అనుకోండి. ఏ టైంలో చేసుకున్నా? రిఫరల్ ఇన్కమ్ రావడం కొరకు 50 ఒరిజినల్ గా చేసుకున్నా నేను. దానికి 200% సిస్టమ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ 125% కే క్లోజ్ అయిపోయినాయి. 20% ఇచ్చినట్టుగా మళ్ళీ చూపిస్తున్నాడు. అది కూడా ప్రాబ్లం కదా సార్. 200% ఇచ్చినట్టుగా చూపెడతా ఉన్నది. అవును, ఇప్పుడు కేవీకే యాదవ్ సార్ చెప్పేది కూడా అదే. నాకు కూడా జరిగింది అదే. దాదాపు ఒక 20 వ్యాలెట్లు ఏమైనా సార్ అది నన్ను అడిగితే అందరికీ జరిగింది. ఎందుకంటే అందరికి జరిగింది. అయితే సిస్టమ్ ఏం చేస్తుందంటే 100 బిలో ఉన్న వాటిని అన్నిటినీ క్లియర్ చేసేసి
ఏదో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కావచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఒరిజినల్ గా చేసుకున్నా $50 అప్పుడు ఏమైంది 50% ఇస్తా అని చెప్పింది కాబట్టి 200% ఇవ్వాలి. ఇవ్వాలి కానీ కదా. అక్కడ మిస్టేక్ జరిగిపోయినాయి. ఇప్పుడు యాదవ్ సార్ కూడా ఇప్పుడు 70,000 ఉండే ఫార్మింగ్ ఒకటిసారి 60,000కి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఇలా నడిపించుకోవాలనుకున్నట్టుగానే మనం దాన్ని నడిపించగలుగుతాం. ఎందుకంటే మనం ఒక ప్లాన్ తోనే సిస్టమ్ ఒక 200% ఇస్తా అని చెప్పింది కనుక, నువ్వు అప్పట్లో 50 మనకు అవకాశం ఉంది కనుక 200% ఇస్తా అన్నది కనుకనే మనం చేస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏం జరిగిందంటే సార్, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దాన్ని 50 ఫార్మింగ్ చేసిన సార్, నేను ప్రతిరోజు విడ్రాలు పెడతా ఉన్నా. అయితే అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది చేయలే నేను 100 తోటి. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది లేదు కాబట్టి చేయలేదు. అయితే ఇప్పుడు ఈ 50 క్లోజ్ చేసే టైంకి అక్కడ 25 USDTలు వచ్చి రెడీగా ఉన్నాయి. ఆడ నేను విడ్రా చేసుకుంటూనే ఉన్నా, అయినా కానీ వాళ్ళ బ్యాలెన్స్ లో $25 అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని విడ్రా చేసుకోవడానికి అవకాశం లేదు సార్. అదే కదా, ఎంత వచ్చినా యాక్చువల్లీ ఏం చేయాలి అంటే, ఇంతకుముందు డిపిని ఏం చేశారు, పూర్తిగా పెట్టడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ విధంగా సార్ ఇప్పుడు ఓన్లీ రిఫరల్ గురించి తయారు చేసుకున్న అకౌంట్లు అవి అప్పుడు అప్పటికి క్లోజ్ అయిపోయినాయి. అవునవును. ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ కింద లెవెల్స్ నుంచి రావడం కొరకు తయారు చేసుకున్న అకౌంట్లు. ఎందుకు తయారు చేసుకున్నాం? 50-50తో చేస్తే కింద నుంచి రిఫరల్ వస్తుంది కాబట్టి మనం తయారు చేసుకున్నాం. అది ఇది కూడా ఇప్పుడు మనకు ఏది చేసినా వీళ్ళు ఇన్ఫార్మ్ ఇవ్వాలి. దట్ ఇస్ ద ఏదో మీరు మీ పర్టికులర్ రీజన్ ఉండొచ్చు, దానికి కారణం ఉండొచ్చు, కానీ అది మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ అలా చేస్తే ఎలా, ఏమంటారు? కరెక్టే కదా? ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా గానీ అక్కడ ఏంటంటే రెగ్యులర్ గా ఏదైతే వస్తుందో దాని ప్రకారం క్లోజ్ అయినాక వాళ్ళు స్ట్రాటజీ స్టార్ట్ చేస్తే అయిపోతుండే. అంటే అది క్లోజ్ అవ్వాలంటే సార్ ఒకటి అలా ఆ విధంగా ఉంటది కనుక కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నప్పుడు మనం మీటింగ్ ఒక అడ్మిన్ గా ఉండి ఒక మీటింగ్ రన్ చేస్తున్నాం, ఓకేనా? సో మన దగ్గరికి వచ్చి ఈ విధంగా ఇలా అడిగారు, మన దగ్గర సమాధానం ఉన్నదా అంటే లేదు. సో అట్లీస్ట్ కారణం ఏమైనా కావచ్చు. ఒకవేళ నువ్వు బంద్ చేస్తున్న మధ్యలో ఓకే, బట్ వై? ఓకే, మళ్ళీ ఇప్పుడు తను ఏదైతే పంపిస్తాడో మెసేజ్, తనకు ప్రత్యుత్తరం అయితే మనం ఇచ్చినా కూడా తను మాట్లాడు చేయడు. బట్ అట్లీస్ట్ నీ యొక్క ఇంటెన్షన్ ఏంటో నాకు పంపించు, కథం. అంటే ఇది నా ఉద్దేశం. ఇప్పుడు మనకు సిస్టమ్ని మనకు డీజే సార్తో మనం మాట్లాడలేము. ఓకే, డీజే సార్ ఏమనుకున్నాడు, నేను ఈ విధంగా క్లోజ్ చేసి ఏది మనకు ఇంతకుముందు ఇచ్చినా కూడా మనమే దాన్ని పరిపరి విధాలుగా ఆ యొక్క మెసేజ్ని మనం అర్థం చేసుకొని మన టీంకి అందించేవాళ్ళం, మీటింగ్లో అందించేవాళ్ళం, టీంకి అందించేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా నువ్వు మాకు తెలియని భాషలో మీరు పంపిస్తే దాన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకునే వాళ్ళం, ఏదో చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే మాకు ఏంటంటే సార్, మనకి ఏమి చెప్పడానికి కూడా లేదు, ఏమి మాట్లాడడానికి కూడా లేదు. సార్ మీదైపోయిందంటే మాదైపోయింది అనుకోవడం తప్ప నథింగ్. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు ఏమన్నా చెయ్యి ఇన్ఫర్మేషన్. ఓకే, నువ్వేదో ప్లానింగ్ ఉంది మీది, ఓకే, మాకు మంచిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. బట్ మా టీంకి మీటింగ్ రాని వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి మేము ఏమేమి చెప్తాం సార్ ఇప్పుడు ఇలా జరిగితే? సో మేము ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇలా మీటింగ్ చేసి రేపు పొద్దున ఎవరైనా అడిగితే మాకు తెలియదు సార్. అరే అట్లీస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది. సిస్టమ్ గురించి వదిలేసేయండి సార్, సిస్టమ్ తర్వాత ఏమంటారు సార్? శంకర్ సార్, నేను మాట్లాడి అర్థమవుతుంది. నేను ఎవరిని మన సిస్టమ్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మళ్ళీ ఎవరిని మనము తప్పు పట్టడం కూడా కాదు. అవునా కదా సార్? అవునవును. సో అట్లా నేను మాట్లాడేది ఏంటంటే సార్, జనరల్గా ఇలా జరిగితే మనము సార్ ఎవరికి ఇది చేయలేకపోతున్నాము అట్లా అన్నమాట. సో మై డియర్ పార్ట్నర్, మై డియర్ అడ్మిన్, మన పీవీసీ మీట అడ్మిన్ టీం మాకు కొద్దిగంతా ఏం చేయాలంటే, మీరు ఏది చేసినా కూడా అట్లీస్ట్ మీరు ఇక్కడ ఇవ్వండి. ఏదో ఇక్కడ స్క్రోలింగ్ ఉంది, మీరు నన్ను చూడండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు అని చెప్పారు. అది మాకు చాలా నచ్చింది. అలాంటప్పుడు మీరు అందుకని కొంచెం మాకు కొద్దిగా ఇవ్వాలని ఆలోచన. ఎందుకంటే ఇస్తే బాగుండు అలాంటివి. ఇలా
ఇప్పుడు చేసుకునే వాళ్ళు చేసుకోకపోయారు, చేసుకునే వాళ్ళు ఇప్పుడు సార్ లెక్క సొంత డబ్బులు పెట్టి, ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫార్మింగ్ చేస్తారో లేదో తెలీదు. సో మనకు రిఫరల్ టీం రాదు, రిఫరల్ ఇన్కమ్ రాదు. సో అట్లీస్ట్ మనమన్నా చేసుకుంటుంది, మామూలు విషయం కాదు కదా సార్. 20 వ్యాలెట్ అనుకోండి, అంటే ఎట్లా చేసుకొస్తున్నారు అంటే ఇది ఈవెన్ సేమ్ పర్లవెన్లో ఎలాగైతే ఎక్కువ మంది చేసుకున్నారన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు 300, ఒక్కొక్కరు 1000 అకౌంట్లు చేసుకున్నారు పర్లో. ఎందుకంటే వచ్చిన రిఫర్మ్ ఇన్కమ్తో హాఫ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది కనుక. దాంతోపాటు వాళ్ళు 1000 చేస్తే 500కు కూడా మనీ పెట్టినట్టు కాదు. బట్ 1000కి వాళ్ళు 32 లక్షలు ఆశించేవాళ్ళు. బట్ ఇక్కడ ఈ విధంగా చేస్తే సిస్టమ్కి ఇన్కమ్ రాదు, అక్కడ సిస్టంలో ఎంతమంది ఉన్నారని తెలిసిపోతుంది. ఇవన్నీ జరుగుతాయని తెలిసే, బట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఓకేనా? సో అందుకని చెప్పేసి సో అడ్మిన్ టీం కొద్దిగా మాకు, ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా ఎవరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఎంతోమంది మాకు చెప్తారు, మేము హిందీ మీటింగ్లో ఇప్పుడు 2-3 నడుస్తున్నాయి, బట్ మిగతా వాళ్ళు మాకు చెప్తారు, ఏం సార్ మీరు అभी भी आप लोग मीटिंग कर रहे हैं क्या यार बोलते हैं. అంటే అర్థం ఏంటంటే దాని అర్థం ఇంకా మీరు మీటింగ్ చేస్తున్నారా ఏముంది అని అన్నట్టు అదని అర్థం. బట్ కొన్ని మీటింగ్లు ఇంకా కూడా నడుస్తున్నాయి మన లెక్కనే. బట్ కొన్ని మీటింగ్లు బంద్ అయినాయి కదా హిందీ నార్త్ సైడ్లో. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోతుంది మన దగ్గర నుంచి, మన మీటింగ్లు నడుస్తున్నాయని చెప్పేసి. సో అప్పుడప్పుడు మేము మాట్లాడతాం కదా పర్సనల్గా అట్లా. సో మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకం అనేది మాకు ఉంది. అందుకని చెప్పేసి మేము మీటింగ్ ఇంకా రన్ చేస్తున్నాం. బట్ కాకపోతే మేము ఎవరిని మరి అనలైజిస్ చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా మేము మరి ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని కూడా మేము అని చెప్పడం జరిగింది అనమాట అక్కడ. ఓకేనా? సో ఆ విధంగా ఉన్నాం మేము. అంటే మేము ఇంత నమ్మకంతో ఉన్నాము, ఆ నమ్మకంతో కూడా సిస్టమ్ ఉంటే బాగుండు అనేది మా ఇంటిమేషన్, అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ అడ్మిన్ టీమ్. అయితే ఇక్కడ కొంతమంది ఇంకా దాన్ని రేటు పెరగట్లేదు కదా అని చెప్పేసి, సో మీ అందరికీ తెలుసు 6 నెలలు దాటిపోతే మనకు కూడా ఇన్కమ్ రావట్లేదు, అవునా? అంటే 6 నెలల్లో అంటే 90 days కదా సార్, 6 మూల 18 180 ఎస్. అంటే 6 నెలలు అంటే 6 మూల 18 180 రోజులు, దెన్ 10 రోజులు టైం ఇచ్చాడు. సో ఖచ్చితంగా మన వ్యాలిటీకి అయినా కూడా ఖచ్చితంగా ఫార్మింగ్ చేయాలి. లేకపోతే ఒకవేళ నువ్వు ఒకసారి 100 చేసావు ఫార్మింగ్, సో ఒకసారి చేశారు మీరు, 6 నెలలు గడిచిపోయింది, వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ అవుతుందా ఒకసారి చూడండి ఎవరైనా. మళ్ళీ ఒకసారి మీరు ఫార్మింగ్ చేయండి అని చెప్పిస్తుందా, లేకపోతే ఓపెన్ అవుతుందా? ఇది ఒక రేపు ఎల్లుండి 3-4 రోజులలో, లేదా ఎవరైనా రెడీ ఉంటే కూడా చెప్పండి. ఒకేసారి మీరు ఫార్మింగ్ చేశారు సార్, నా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీరు ఒకేసారి ఫార్మింగ్ చేశారు 100తో లేదా 200తో లేదా 500తో అయితే మనం మీకు ఓపెన్ అవ్వచ్చు. బట్ 100తో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు దాన్ని ముట్టలేదు, అంటే మళ్ళీ చేయలేదు, రీఫార్మింగ్ చేయలేదు, ఇంకా ఏ ఫార్మింగ్ చేయలేదు, బట్ మీ ఇలాంటి వారికి ఓపెన్ అవుతుందా? దాంట్లో మీకు ఎక్కువ ఇది కూడా ఉండకపోవచ్చు, ఏది డీపీలతో వచ్చిన వ్యాలిడ్ ఫార్మింగ్ కూడా ఉండకపోవచ్చు, దానివల్ల మీకు ఓపెన్ అవ్వదు. సార్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా శంకర్ సార్? ఇక్కడ ఏమైందంటే డాలర్తో ఫార్మింగ్ చేసావు ఒక్కసారి, దానికి డీపీ లేకపోవచ్చు, డీపీ వల్ల నువ్వు ఫార్మింగ్ చేయకపోవచ్చు. సో దీనివల్ల 6 నెలలు గడిస్తే మరి అలాంటి వాళ్ళకి ఓపెన్ అవుతుందా అనేది 100 కానీ 100 అబోవ్ కానీ ఫార్మింగ్ చేసి ఉంటే 6 నెలలు దాటింది అంటే దాదాపుగా ఓపెన్ కావట్లేదు. నాకైతే 2 వ్యాలెట్లు 120కి 115 ఒకటి సార్, అవి 2 చేశాను, కానీ అవి కూడా క్లోజ్ అయిపోయినాయి 200%. అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. చూడండి ఈ విధంగా జరుగుతుంది సార్. అంటే సార్ ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇద్దాము. దీని అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు వేసుకోలేవు అంటే సార్ మిమ్మల్ని కానీ అనేది
సిస్టమ్ యొక్క ఇంటిమేషన్ అంటే ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, నేను చెప్పాను ఆల్రెడీ 190 డేస్లో నువ్వు మళ్ళీ చేయాల్సిందే ఖచ్చితంగా. రేటు పెరిగింది పెరగలేదు అదైంది ఇదైనా సంబంధం లేదు. రేటు పెరిగింది పెరగలేదు సంబంధం లేదు. నేను నీకు ఇంటిమేషన్ ఇచ్చాను 190 డేస్లో మళ్ళీ చేయాలి, నువ్వు ఖచ్చితంగా అంటే చేయాలి అంతే. అది ఇంటర్నల్లీ ఆలోచన సిస్టమ్ది, లోపల ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన, సిస్టమ్ మనసులో ఉన్న ఆలోచన. బట్ మనకేంటంటే 100% కొంతమంది యాక్టివ్లో ఉండొచ్చు, యాక్టివ్ లేకపోవచ్చు. ఆ 100 చేసిందే నాకు రాలేదు, ఆ 100 నేను 90 రూపాయలు ఉన్నప్పుడు చేశాను, ఎంత 9,000 అయింది, ఇప్పుడు అది వచ్చింది తీసుకుందాము కూడా 99 రూపాయలు కూడా రావు. ఇలా జరిగింది, నేను మళ్ళా 100తో మళ్ళీ చేయన్నా అన్న ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు మీకు. బట్ సిస్టమ్ ఇంటర్నల్లీ ఫీలింగ్ వచ్చేసి నేను 190 డేస్లో చేయమన్నాను, మీరు చేయలేదు, అందుకే నేను ఓపెన్ కాకపోగా సిస్టంలో మార్పులు చేర్పులు జరుగుతాయని మనకు తెలుసు. ఇంతకుముందేమో అవన్నీ మనకు ఎప్పుడు కానీ ఒక అప్డేట్ ఇస్తా పోతుండే. ఇప్పుడు అప్డేట్ చేయకుండానే లాస్ట్ టైం కూడా కొన్ని జరిగినాయి. 10% సంథింగ్ కట్ అయింది, దానికి కూడా అప్డేట్ ఇవ్వాల. ఇప్పుడు ఈసారి కూడా అప్డేట్ ఇవ్వాల. ఇది జరిగి కూడా మస్తు రోజులు అవుతుంది సార్, నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఏ రోజు జరిగింది ఇది అంటే పోయిన ఐ థింక్ గురువారం జరిగింది సార్. ఇది పోయిన గురువారం నుంచి జరిగింది. పోయిన గురువారం నాడు జరిగింది. అయినా కూడా నేను ఎందుకు మాట్లాడలేదు దాని గురించి అంటే, కోర్స్ అది దాన్ని నేను అప్డేట్ అనాలన్నా లేకపోతే అప్డేట్ అనాలన్నా నాకు అర్థం కాదు, అందుకని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడలేదు అనమాట. సో ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది, 2-3 సార్లు మనకి స్క్రీన్ షేర్ కూడా అంటే స్క్రీన్ షాట్ పంపించారు, నాకు ఓపెన్ అవ్వట్లేదు సార్ వై అని చెప్పేసి. ఓకేనా, అది ఇదే కారణం సార్. ఎందుకంటే మీకు 100 చేశారు, 200 వచ్చి ఉండకపోవచ్చు, నాకు తెలుసు ఆ విషయం. బట్ వీళ్ళు ఏంటంటే ఒకసారి రావడం తప్ప పోవడం లేదు కదా, ఇక్కడ పోవడానికి దారి లేదు కదా, క్లోజ్ కానీ బయట పోవడానికి లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఇంకో 100తో చేసి దాన్ని చూద్దామంటే ఏమవుతుందంటే ఈ 100 రావడానికి కూడా మళ్ళీ ఎన్ని రోజులు కావాలా? సో దీనికి కూడా మళ్ళీ నువ్వు 6 నెలల తర్వాత ఒకవేళ ఇదే కంటిన్యూటీగా ఉంటే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దాన్ని 100 చేయాలా. సో ఈ విధమైనటువంటి మన ఇక్కడ కనబడుతుంది. అందుకే నేను ఇది లాస్ట్ గురువారం నాడు జరిగింది, మీకు కూడా అర్థమై ఉంటుంది. 100% లాస్ట్ గురువారం ఏది నుంచి మనకి అంతా జరిగింది. ఓకే, ఇక్కడ ఒకటి ఓపెన్ చేద్దాం. మేబీ ఇక్కడ కూడా ఇది ఓపెన్ అవ్వకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే దీన్ని నేను ఓపెన్ చేయక కూడా నిజంగా 6 నెలలు అయ్యి ఉండొచ్చేమో, మేబీ ఐ డోంట్ నో. ఓపెన్ చేయక కాదు, ఫార్మింగ్ చేయక అనుకుంటా. టోకెన్ స్టేకింగ్ .io టోకెన్ స్టేకింగ్ .io హై రిస్క్ డియాప్ అంటే హై రిస్క్ డియాప్. ఏదో వాటర్ వాడుతూ ఉంటారు. మేబీ దీన్ని ద మస్ట్ రిమైనింగ్ ఏ మినిమం 100 previous meter balance యువర్ కరెంట్ వ్యాలెట్ లాగిన్ యువర్ ఐడి. లేవా? ఓకే ఉన్నాయి, కానీ ఇందులో మనము పిన్ ప్రొసీడ్ టు క్రియేట్ పిన్ లాగిన్. బట్ ఇందులో అలా చేద్దామంటే ఇప్పుడు ఏమంటాం, అది లేదు, బిఎన్బి లేదు, చూసాను ఇందాక. ఇప్పుడు బిఎన్బి పంపిద్దామా? ఓకే, రిసీవ్ ఓకే, రిసీవ్ కాపీ. చెప్పాను కదా సార్, ఇది చాలా రోజులు ఓపెన్ చేయకని. సో ఇప్పుడు ఇక్కడ బిఎన్బి ఉందా? ఉంది కదా. ఓకే, సెండ్ పేస్ట్ బిఎన్బి చేయాలి. ఇప్పుడు 2 పంపిద్దాం, తర్వాత మీద చూద్దాం. కానీ ఇప్పుడు ప్రెజెంటేషన్లో $2 సంబంధించిన బిఎన్బిని మనం సెండ్ చేద్దాం. ఓకే, సో ఇలాంటి వ్యాలెట్ నాకు తెలిసి లక్షల్లో ఉన్నాయనుకుంటాను ఇప్పటికి కూడా. మొన్న వచ్చిన మనకు అది ఇయర్లీ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అది ఏమంటుందని
పిన్ అనేది చేంజెస్ చేయాల్సిన ఉంది, చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, సో డాలర్ వచ్చేసింది కనుక మళ్ళీ అందులోకి వెళ్దాం. 1 minute. ఎస్ సార్, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు? నేను డౌట్ ఉంటే అడగచ్చు సార్, మాట్లాడండి. టోకెన్ స్టేకింగ్ .io నేనే అప్డేట్ చెప్పట్లేదు, మీరు మాట్లాడచ్చు, అట్లేం లేదు సార్. ఎందుకంటే కొత్త అప్డేట్ ఉన్నప్పుడు మీరు మరి సార్ మాట్లాడుతున్నాం కదా, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడడం కాబట్టి మధ్యలో పోతే కరెక్ట్ కాదు అనేది అనుకోవచ్చు, కానీ ఇక్కడ అప్డేట్ ఏం లేదు సార్. జస్ట్ క్యాజువల్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ క్రియేట్ న్యూ పిన్ అంట, ఎందుకంటే ఇది నేను ఇప్పటివరకు తయారు చేయలేదు సార్. మొన్న మనకు 1 year వచ్చింది కదా, అంటే ఇయర్లో చేయాల్సింది ఉంది కదా. ఇక్కడ సస్పిషియస్ అడ్రస్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కన్ఫర్మ్ కొడితే పోదు. ఇక్కడ సస్పిషియస్ వచ్చినప్పుడు అది పక్కన ఉంది కదా, అది ఎరో మార్క్ ఉంది, ఆ ఎరో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసి సో ఇక్కడ ఏమంటున్నాడంటే malicious వెబ్సైట్ డిటెక్టెడ్ కంటిన్యూ విత్ ద ట్రాన్సాక్షన్ హాజ్ హై ప్రాబబిలిటీ రిజల్టింగ్ ఇన్ అసెట్ లాస్. ఓకే, సో ఎనీవే అంటే ఇది కొత్త వాళ్ళకి అని చెప్పేసి మన సిస్టమ్ చెప్తుంది. ఎందుకంటే నీ వ్యాలెట్లోకి వేరే ఏదైనా పెట్టినా అనుకోకుండా నువ్వు దేంతోనన్నా పాబంది అనమాట సార్. పాబంది అంటారు దీన్ని. పాబంది అంటే ఏంటంటే చెప్పండి సార్, నువ్వు వేరే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న గుర్తుందా సార్, చాలామంది మల్టిపుల్లో వర్క్ చేస్తున్నారు. అంటే నేను కూడా కదా, మనకి అవన్నీ దాచుకోవాల్సిన పని లేదు, మల్టిపుల్లో వర్క్ చేస్తున్నారు కదా, దాన్ని ఈ వ్యాలెట్కి నువ్వు కనెక్ట్ చేయకు. ఒకవేళ చేస్తే నీ అసెట్ లాస్ అవుతుంది, మళ్ళీ నువ్వు ఎవరిని అడగడానికి లేదు అని చెప్తుంది సార్. దట్స్ ఇట్, ఫినిష్, అంతే. ఓకే, చేసుకుంటే చేసుకో, బట్ నువ్వేం చేయాలంటే వేరే దాన్ని కనెక్ట్ చేసుకో, కానీ దీనికి మాత్రం కనెక్ట్ చేయకు. నువ్వు పీవీసీ ఉన్నదానికి మాత్రం కనెక్ట్ చేయకు. మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ చెప్పాం, సిస్టంలో నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఓకేనా, స్టేకింగ్ స్టేటస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ దాకా వచ్చాం కనుక తో 500తో స్టోకింగ్ చేసాం. ఇంతకుముందు మంచిగా డేట్ చూపిస్తుండే, డేట్ వీక్ అన్ని తీసేసిండు, మొత్తం లేదు. ఓకే, ఇదివే 288 వ్యాలెట్ ఫామ్ ఏమైనా ఉందా అంటే 80తో చేశారు, 64 బయటకు వచ్చింది. సో ఇవన్నీ వదులుకున్నట్టే మనం. ఈ 64 100 కాలేదు అనుకోండి, 100 అవుతాయని కూడా కళలో కూడా అనుకోకూడదు. 80 ఉంది అక్కడ, ఇక 100 అట్లయితే కాదు. ఓకే, 80 అది ఏమైనా టోకెన్ ఫామ్లో కూడా ఒకసారి వెలుస్తాం. మళ్ళీ హై రిస్క్ డియాప్స్ అంట, అంటే ఈ డియాప్స్ ఇక్కడ క్లియర్ చేసుకుంటుంది సార్. ఈ విధంగా వచ్చి అప్పట్లో మనకి ఓపెన్ కాకపోతుండే, ఎందుకంటే డియాప్స్ అని వస్తుండే అనమాట. అవి ఇప్పుడు ఇలా క్లియర్ అవుతున్నాయి అనమాట. డియాప్స్ అనేది ఒకటి క్లియర్ చేశారు. ఓకేనా, ఇప్పుడు ఎవరికి కూడా డియాప్స్ అనేది రాదు. వచ్చినప్పుడు మీకు ఈ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, మనకి 5వ నెలలో ఒకటి వదిలాడు, ఏమని, అటెన్షన్ ఆల్ యూజర్, ఏ మేజర్ అప్డేట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ సూన్ టు మేక్ రివార్డ్ అర్నింగ్ ఫ్రమ్ టోకెన్ స్టేకింగ్ అండ్ ఫార్మింగ్ మోర్ ప్రాఫిటబుల్. ఏమన్నాడంటే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, బయట నేను రేట్ పెంచానో తెలియదు, కానీ లోపల మాత్రం నేను మరి టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్ ఎవరైతే ఎక్కువ చేసుకుంటారో దానికి మాత్రం నేను లాభాన్ని ఇస్తాను అంటున్నాడు. యువర్ పేషెన్సీ అండ్ కోఆపరేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, మనం మరి పేషెన్స్ అట, మళ్ళీ మనం అట కోఆపరేషన్ కూడా చేయాలంట, సిస్టమ్తో అంటుపెట్టుకుని ఉండాలంట, తర్వాత పేషెన్స్తో ఉండాలంట. ఓకే, సిస్టమ్ చెప్తుంది ఇక్కడ. ఓకే, ఎనివే కంటిన్యూ చేద్దాం. సో దానికి థ్యాంక్ యూ కూడా చెప్తుంది మనకి. ఓకే, రైట్. సో రీసెంట్లీ ట్రాన్సాక్షన్ ఏం లేదు. సో మనకి దగ్గర పీవీసీ మెటాలు 723 ఉన్నాయి, దానికి వాల్యూ వచ్చేసి 6.63. అది కూడా చూడండి సార్, ఇక్కడ 0.92 ఉంది. సో థ్యాంక్ గాడ్, ఇది తగ్గట్లేదు. వెరీ గుడ్, తగ్గేదిలే అంటుంది. ఎందుకంటే నిన్న మొన్న చూసాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంది. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మనము ఫార్మింగ్ వ్యాలెట్ చూసుకుంటే ఫార్మింగ్ వ్యాలెట్లో ఏమీ లేదు. ఇక్కడ పీవీసీ ఉంది, వ్యాలెట్ ఫార్మింగ్. సార్ ఇదేంటి సార్, నాకు అర్థం కాదు. ఓకే, దీన్ని ఫార్మింగ్ చేసుకోవాలి కదా సార్, 114ని 100తో ఫార్మింగ్ చేయాలి, ఇది లెక్క ప్రకారం మ్యాక్సిమం 100. సబ్మిట్ రిక్వెస్ట్, బట్ డాలర్స్ నేను వేయలేదు పూర్తిగా. చూద్దాం.
సార్ అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసి ఉంటే చేయండి, లేకపోతే వద్దు. ఒకసారి చూద్దాం మరి టోకెన్ ఫార్మింగ్ చేసి ఉందా లేదా చూద్దాం ఒకసారి. 1 minute చూద్దాం. సరే అట్లయితే మరి బ్యాక్ వద్దాం ఒకసారి, అక్కడ కూడా చెక్ చేద్దాం పూర్తిగా. సో ఇక్కడ రివార్డు స్టేటస్లోకి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఐ థింక్ నథింగ్, వ్యాలెట్ ఫార్మింగ్లో టోకెన్ ఫార్మింగ్ లేదు, ఇక్కడ 0. అంటే 156 వచ్చి ఉంది, అంటే అంటే మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. ఫార్మింగ్ చేసింది ఏదైతే ఉందో మొత్తం రివార్డు పరంగా బయటకు వచ్చేసింది ఇది. అంతేనా సార్? అవును సార్, అవునవును. సో చేసే ఉంటే ఇక్కడ ఈ 100 వేయాలి, అక్కడ ఆ 100 వేయాలా? అవునవును, ఈ 100 చేసి ఉంటేనే ఆ 100 చేయాలి. ఎందుకంటే ఆ 100 చేసినా కానీ ఇది చేయకపోతే అది రాదు. అది రాదు. అందుకంటే సో ఇప్పుడు దీని గురించి మనకు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం చేద్దామంటారు? ఇది సార్ చేద్దామంటారా? ఇక్కడ మనకు 156 విత్డ్రా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నది. ఒక దీన్ని ఇప్పుడు మనం వేరే వాళ్ళకు టోకెన్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళకు కూడా చేయొచ్చు దీన్ని, అంటే ఇలా యూటిలిటీ చేసుకోవచ్చు. బట్ మరి ఈ 100 ఎత్తే ఆ 100 కూడా ఆ 100 చేయొచ్చా? అక్కడ ఉన్న 100 ఈ ఫస్ట్ ఇక్కడ చేస్తేనే దానికి విలువ ఉంటుంది. అక్కడ కాదు, ఇక్కడ మనము ఇది ఫార్మింగ్ చేస్తే విలువ ఉంటుందా? ఇప్పుడు దీన్ని ఫార్మింగ్ చేసుకోండి, ఇక్కడ ఉన్నదాన్ని దీనికి పర్సనల్ గా సెల్ఫ్ చేసుకొని నేను ఏమంటున్నా అంటే ఇవి అమ్ముకుందాం అంటే అవి కూడా వేస్ట్ అయిపోతాయని ఇట్లా. ఇక్కడ మనం 156 వచ్చినప్పుడు విత్డ్రా పెట్టుకుని, లేకపోతే 100 దేనికైనా చేసిన మిగతా 50 విత్డ్రా పెట్టుకోవచ్చు. బట్ అక్కడ ఇంతకుముందు చూసిన 100 అవి వేస్ట్ అయిపోతాయి అన్నట్టు అట్లా వేస్ట్ అయిపోతాయి. అది నేను అనేది అనమాట. అందుకు నేను అంటున్నాను, చాలా కొద్దిగా ఆలోచిస్తుంది. నేను ఇప్పుడు చూసాను కనుక చాలా రోజులు అవుతుంది కనుక. ఓకే, సో ఇక్కడ చూడండి మరి పార్ట్నర్, ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఇక్కడ విషయం ఏంటంటే, సో ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఇది 0 అయిపోయింది కదా, యాక్చువల్లీ ఇది ఓపెన్ అయ్యేది కాదు. ఎందుకు ఓపెన్ అయింది అంటే ఈ 156 నీకు వేస్ట్ అయిపోతుండే. అక్కడ ఉన్నాయి వ్యాలెట్ ఫార్మింగ్లో నీకు ఉంది 500 ఉన్నది, ఇక్కడ 113 వచ్చి ఇక్కడ నిలబడ్డాయి. సో దానివల్ల నీకు ఇది ఓపెన్ అవుతుంది ఈ ఐడి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఐడి ఏమంటారంటే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చెయ్యు. నాగప్రసాద్ సార్కు తర్వాత ఇంకొక ఇద్దరు నాకు ఎవరైతే పంపించారో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. దాని గురించి ఇదంతా నేను చేశాను. ఇప్పుడు మీ అందరికి కూడా ఆ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే సార్ ఇక్కడ మీరు టోకెన్ ఫార్మింగ్ 100తో చేసి ఉండొచ్చు, లేదా 200తో చేసి ఉండొచ్చు. ఎంత చేసినా ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ బయటకు వచ్చేసింది, 200% అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ సార్ 44 విడ్రాల్ పెట్టుకున్నాడా, ఏం చేసుకున్నాడు తర్వాత విషయం చేసుకున్నట్టే తెలుసు. ఎందుకంటే ఇక్కడ హిస్టరీ తీసేసాడు కనుక మనకు కనబడట్లేదు, బట్ హిస్టరీ ఉంటే మనకు తెలుస్తుండే. ఇక్కడ ఇది ఉన్నా కూడా మీకు ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్లో ఏం లేకపోతే నీ వ్యాలెట్ ఓపెన్ కాదు. ఏమంటుందంటే అట్లీస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చెయ్యి, అప్పుడు నేను ఓపెన్ అవుతా అంటుంది అన్నట్టు. అంతేనా సార్? శంకర్ సార్ కరెక్ట్ అనేది నేను చెప్పింది? అవును సార్, అవును. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో దీని గురించి నేను రేపు మనం డిస్కస్ చేద్దాం. నేను ఆలోచిస్తే ఇప్పుడు ఇక ఇంకేమైనా వ్యాలెట్ ఉంటే చూద్దాం. దీన్ని లాగౌట్ చేసుకునే ముందు ఓకే రైట్. ఓకే, సో అందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా డల్ అయిపోయి, మీరందరూ చాలా డల్ అయిపోయి మీ వ్యాలెట్లో చూసుకోవట్లేదు, మీ 12 అవర్స్ ఎక్కడున్నాయో కూడా చూసుకోవట్లేదేమో. అలాంటి తప్పులు మాత్రం చేయొద్దు ఎవరైనా. ఇప్పుడు మనీ మనకు రాకపోవచ్చు, ఇప్పుడు మనం డల్గా ఉండొచ్చు, ప్రజెంట్ అట్లుంది. అయినా కూడా మీ యొక్క వ్యాలెట్లు, మీ యొక్క ఈ 12 పదాలు తర్వాత ఎన్ని వ్యాలెట్లు అన్నిటికీ కూడా ఉంచుకోండి, జాగ్రత్త మాత్రం ఉంచుకోండి. ఓకే, సో ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా ఇన్కమ్ వచ్చినా, ఏదైనా పెరిగినా, చేసినా, ఏదైనా అయినా కూడా సో మరి అక్కడ మీరు అయ్యో నాది ఏది అంటే ఏది లేదు, ఎవరు ఏమీ చేయలేరు. ఓకేనా సార్? సో ఇక్కడ కూడా ఈ వ్యాలెట్ కూడా నాకు తెలీదు, ఇది కూడా వ్యాలెట్ ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఇందులో కూడా 4818 పేజ్ మెటీరియల్ ఉన్నాయి. సో ఇక్కడ మరి ఇది కూడా నేను చూడనో తెలీదు. ఇది దాన్ని ఏమంటారు, న్యూ పిన్ జనరేట్ చేశానా లేదో తెలీదు. చూద్దాం ఒకసారి. టోకెన్ స్టేకింగ్ .io ప్రొసీడ్ ఓకే.
హై రిస్క్ డియాప్. ఓకే, సో ఇది క్లియర్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళే ఆ యొక్క హై రిస్క్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ అంటే ఈ విధంగా మనతోనే క్లారిటీ అనేది చేస్తున్నారు అనమాట. సో ఓకే, ఐ డోంట్ నో యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ పిన్ని క్రియేట్ చేసాను లేదో తెలియదు. ఓకే, చూద్దాం ఒకసారి. ఎస్, ఇది పిన్ క్రియేట్ అయ్యి ఉన్నట్టున్నది. ఓకే, ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ చూసుకోండి మీరు ఎప్పుడైనా. సో ఇక్కడ 1000తో చేస్తే 500 బయటకు వచ్చింది, ఇంకో 500 ఉంది. ఓకేనా, సో ఇది బతుకుంటుంది. ఇట్స్ ఓకే. రివార్డ్ స్టేటస్ చూస్తే ఈ 1265 ఉంది. దీన్ని ఏం చేయొచ్చు మనము? అవైలబుల్ రివార్డ్. దీన్ని కూడా మనము టోకెన్ స్టేకింగ్ చేయొచ్చు కదా మళ్ళీ 1000తో. అవును సార్, అవునవును. ఇది చేసిందే బెటర్, ఇది చేసినా బెటర్ కదా సార్. మనం actually చేస్తేనే బెటర్ సార్, చేస్తేనే బెటర్. ఇది చేస్తేనే బెటర్. మిగతాది ఏం చేయాలంటే విత్డ్రాల్ కావాలంటే విత్డ్రాల్ పెట్టుకోవాలా. అవునవునవును. సో ఇలా చేయండి సార్, ఎందుకంటే మీ వ్యాలెట్లు మీ అందరి వ్యాలెట్లు కూడా ఉంటే ఇలా చేసుకోండి. ఆ పైది ఏదైతే ఉందో మీరు విత్డ్రా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇలా మ్యాక్సిమం నొక్కద్దు. 100 రాయండి, 1000 రాయండి ఇక్కడ. 12 ఓకే, సబ్మిట్. ఓకే, ఇక్కడ మనకి పిన్ అడుగుతుంది. సో స్మార్ట్ కాంట్రాక్ట్ కాబట్టి ఎంత కట్ అవుతుందో చూస్తే 0.69 కోట్, అంటే ఒక $1/2 కంటే ఎక్కువ కట్ అవుతుంది అనమాట. ఓకేనా, $1/2 మీద 19 సెంట్. ఓకేనా, కన్ఫాము. ఓకే, సో ఇది మరి దగ్గర 6-7 నెలలు అవుతుంది ఇది ఓపెన్ చేయకుండా, అందుకని చెప్పేసి ఇలా చేసేసాము. ఓకే, ఈ 265 ఏం చేయండి అంటే మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము విత్డ్రాల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇక నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం. ఓకే, టింగ్ ఏమైంది ఇక్కడ? రా కనెక్ట్. హై రిస్క్ క్లియర్ చేసుకుంటుంది. మీ వ్యాలెట్లు కూడా ఇలా చెక్ చేసుకోండి సార్, ఎందుకంటే ఎంత డల్గా ఉన్నా కూడా మరి ఏం చేద్దాం, ఎవరు డల్ అవ్వద్దు. పిన్ రాంగ్ కొడితే కూడా ఓపెన్ కాదంట. కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్లో ఒకసారి చూద్దాం. क्या बात है, 0 फार्मिंग वर्ल्ड 0. ఓకే, ఎనీవే రివార్డ్ స్టేటస్ చూద్దాం. టోకెన్ ఫార్మింగ్ లేదు ఇక్కడ. రైట్. సో పూర్తిగా బయటకు వచ్చిందా లేకపోతే మొత్తం అదే మన ఇవే జరిగినాయి అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ 230 ఇక్కడ ఉంది. దీన్ని కూడా మనము ఏమైనా తీసుకోవచ్చు, లేదా విత్డ్రాల్ పెట్టుకోవాలి, లేదంటే అవి కూడా ఇరిపోతాయి. ఇక్కడ 541 ఇక్కడ కూడా ఉంది. వ్యాలెట్ ఫార్మింగ్ 2650 అయింది, 541 అయింది. అంటే ఇక్కడ కూడా వీటిని ఏం చేయొచ్చు మనం? వీటిని వ్యాలెట్ ఫార్మింగ్ సార్ ఇది 541ని రెడీమ్ చేయాలంటే ఏంటి, ఇది వేరే వాళ్ళకు చేయొచ్చా? వేరే వాళ్ళకి చేయొచ్చు, మనకు చేసుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్. అదే టోకెన్ ఫార్మింగ్ అంటే నార్మల్గా టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉంది, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికే ఫార్మింగ్ అవుతుంది ఇక్కడ. దీనికి వీడు 200 ఇస్తున్నాడా? అంటే దీనికి 200 ఇస్తాడట లేకపోతే 100 ఇస్తున్నాడా? 200% ఇస్తాడు. బెటర్ అది చేసింది ఏం, బట్ కాకపోతే కొంచెం బిఎన్బి అనేది మనకు అవసరం అనమాట. రైట్, ఓకే సార్, ఓకే రైట్. సో ఈ విధంగా చూసుకోండి సార్, మీరు అందరూ కూడా ఇది చాలా రోజులే స్టార్ట్ అయ్యి ఏదైతే ఇక్కడ ఉందో ఏదైతే ఉందో ఫార్మింగ్ మరి చేసుకోవచ్చు. కాకపోతే బిఎన్బి భయపడి అందరు చేసుకోవట్లేదు అన్నట్టుగా నాకు ఐడియా ఉంది. ఎనీవే అలా భయపడితే కుదరదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు అదర్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒకవేళ మీకు దగ్గర ఎన్ని వ్యాలెట్లు ఉంటే అన్ని వ్యాలెట్లు చేసుకోవచ్చు అనే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిఎన్బి అనేది తక్కువ ఉంది. పైన చూడండి 1.38 ఉంది, ఇక్కడ కింద కావాల్సింది వీడికి 1.45. సో అందుకే ఇన్సఫిషియంట్ టాప్ అప్ బిఎన్బి స్మార్ట్ చైన్ బిఎన్బి అంటుంది. చేయాలనుకుంటే
మరి బ్యాక్ వెళ్ళి చేసుకోవాలి. ఓకేనా సార్? చేద్దాం. మళ్ళీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయాలి, కాకపోతే ఇక్కడ దాకా రావాలి కష్టం. ఓకే, వచ్చేద్దాం. ఈ దాకా వచ్చాం కదా. బిఎన్బి కావాలి ఇక్కడ. సో ఓకే, రిసీవ్ కాపీ చేయండి, కాపీ. ఓకే, ఇక ఏ వ్యాలెట్లో ఉందో ఆ వ్యాలెట్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి 55 యూఎస్డిటీలు ఉన్నాయి, 2000 పీవీసీ మెటా ఉంది. ఓకే, ఇక్కడ 7 ఉన్నాయి కనుక పంపించేద్దాం. సెండ్ ఒక పేస్ట్ ఇలా చేయండి, బిఎన్బి. ఓకే, ఒక $3 పంపించేద్దాం ఆడికి. కన్ఫర్మేషన్, సో పిన్ ఇవ్వండి ఇలాగా. ఓకే, $3 పంపించాం మన ఇందులో నుంచి వెళ్ళి. Transaction detail processing of the transaction blockchain validation underway. This is the maybe take few minutes. Okay, no problem. So ఇక్కడ మనం మరి ఓల్డ్. ఓకే, సో బిఎన్బి ఇంకా రాలేదు, ఆన్ ద వే వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ నేను మొత్తం చేయాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. బోర్ వస్తాం కూడా అందరికీ, మరి ఏద్దాం. చూడండి, ఏం బోర్ లేదు, ఎందుకంటే మీ వ్యాలెట్లు ఓపెన్ చేసుకొని చూడండి ఇలాగా. ఇక ప్రతిరోజు మరి అప్డేట్లు అంటే మన దగ్గర ఏం లేవు కనుక మరి ఒక్కోసారి మన ట్రస్ట్ వాలెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో డోంట్ వరీ, బీ హ్యాపీ, ప్రొసీడ్ ఎనీవే. సో రివార్డ్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ మనము రిడీమ్ రివార్డ్ నుంచి వెళ్ళి ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. రీడింగ్. ఓకే, అట్లీస్ట్ 100తో చేస్తే బతుకుంటుంది సార్ చాలా రోజులు. ఇది న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ సెల్ఫ్. సార్ వాలెట్లకి వెళ్ళి చేసుకోండి సార్. ఫస్ట్ వాలెట్ ఫార్మింగ్ క్లియర్ చేయండి. టోకెన్ ఫార్మింగ్ కంటే మనకు విడ్రాల్ ఉన్నది కాబట్టి ఏం కాదు. వాలెట్ ఫార్మింగ్ కంప్లీట్ మనం చేసుకోవాలి. కాదు ఇందాక అనుకున్నది కూడా వ్యాలెట్ ఫార్మింగ్ లో చేద్దాం అనుకున్నా, అనుకోకుండా మళ్ళీ ఇక్కడ నేను. ఓకే, మంచి పని గుర్తు చేశారు. 100 ఇక్కడ కూడా మీరు ఇక్కడ నుంచి మాత్రం ఒకటే రోజుకి ఒక ట్రాన్సాక్షన్ ఉంది, గుర్తు చేసుకోండి అందరూ. ఓకే, సబ్మిట్. ఓకే, సో ఎంత అవసరం అంటే ఇక్కడ 1.38 అవసరం సార్. ఓకే, సో ప్రొసీడ్ ఎనీవే. టెంగ్ కంటిన్యూ. ఓకే, so transaction, the request to be valid farming reward has been successfully submitted. Okay na, congratulations sir, congratulations. Okay, token farming ఇప్పుడు 100 ఉంది. ఈ 100 200 అయిన వరకు మనకు వస్తూనే ఉంటుంది సార్. సో మళ్ళీ నాకు దగ్గర 6 నెలల తర్వాత చేయాలి, గుర్తుంచుకోవాలి. మనం డేట్ ఉంటే బాగుంటుంది, డేట్ లేదు. సో 6 నెలల తర్వాత మళ్ళీ చేయాలి, లేకపోతే నేను ఓపెన్ అవుద్ది, మనకేం పర్లేదు అనుకోండి ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. 230ని ప్రేయర్ సెషన్లో దీన్ని ఇది ఉన్నంత అలాగే చూద్దాం. ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ చూస్తే ఎస్, ఈరోజు మాత్రమే, ఇంకేం లేదు. ఓకేనా, ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్. సో ఇక్కడ 2650 మనము చేసాం, అందులో నుంచి 1046 అని బయటకు వచ్చింది. సార్ 1046 బయటకు రాలేదు సార్. అక్కడ 541 అక్కడ ఉంచు, ఇవి అవే అంటే కరెక్టే గానీ అక్కడ మీకు ఫార్మింగ్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు. టోకెన్ ఫార్మింగ్ ఆ రోజు నుంచి దీనికెళ్ళి మీకు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి కానీ అక్కడ ఆడ కాలే. అవి అప్పటి సెప్టెంబర్. ఓకే, మనం గుర్తుగా 2024 సెప్టెంబర్. అది కాదు నేను అనేది, మనకు మీరు టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు అక్కడ 0 ఉండే కదా. అవును, అది ఎప్పుడైతే ఇప్పుడు ఎండ్ అయిందో ఆ రోజు నుంచి వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ అనేది అక్కడ ఆడి కాలే మీకు. ఓకే, అది లేదు కనుక దాంతోనే ఇది 2 కలిపిపోతాయి అనమాట. ఓకే, 2 సోపతి అనమాట, జంటలు అనమాట. సోపతి అని కాదు కానీ అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకొని ఉంటేనే వ్యాలెట్ యొక్క రివార్డ్ అనేది యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ కాదు. అంతేకాదు, సోపతి కాదు, జంట అనమాట. వితౌట్
ఇప్పుడు ఇది లేకుండా అది ఓకే, కానీ అది లేకుండా ఇది ఓకే కాదనమాట దాని అర్థం. అవునవునవును. సార్ ఇది లేకున్నా పర్లేదు, అది నడుస్తుంది. కానీ నడుస్తుంది. ఇది నడాలి అంటే అది టోకెన్ ఫార్మింగ్ అనేది ఉండాలన్నమాట ఎంబడ. ఉండాలి కంపల్సరీ, మినిమం 100 అన్న ఉండాలి. అదే అన్నమాట, అందుకే జంట అనమాట, జంట. సరే, అందుకే ఆ టోకెన్ ఫార్మింగ్ కంపల్సరీ చేసిందన్న విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. టోకెన్ ఫార్మింగ్ అనేది కంపల్సరీ అని మాట్లాడుకున్నాం, కానీ చాలా 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 వ్యాలెట్లు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు. సో దాన్ని మనం డిపి అటాచ్మెంట్ చేసినాము. సో వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు. అనౌన్స్మెంట్ ఇచ్చేది ఉండే, మీరు టోకెన్ ఫార్మింగ్ నేను అదే అంటున్నాను, మేము జంటగా వెళ్తాము అని మనకు క్లారిటీ ఇవ్వాలి. బట్ మనం చెప్పాము, మనం క్యాజువల్ గా మనం అర్థం చేసుకుని మనం చెప్పినాం ఈ విషయాలని. ఇప్పుడంటే మనము 7 నెలలుగా దీని గురించి మాట్లాడట్లేదు, కానీ మనం అంతకుముందు చెప్పినాం. బట్ సిస్టమ్ ఏం చేయాల్సిందంటే దీన్ని నోటిఫికేషన్లో ఇస్తే ఏమవుతుంది, దానివల్ల మనం దాన్ని అరిచి 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 చెప్పకుండా ఎప్పుడో వాళ్ళకన్నా అర్థమవుతుంది. సో ఇదే ఎన్నోసార్లు మనం అడ్మిన్కు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి మరి. ఓకే, ఎనీవే ఏది ఏమైనా నో ప్రాబ్లం. దీన్ని మనం చూడలేం కనుక ఇలా అనుకోవాలా. మరి ఇక్కడ చూస్తే ఈ డేట్లు కూడా తీసేయాల్సిన అవసరం లేదు తనకి, ఎందుకంటే సిస్టమ్ ఎంత బరువు మోసినా డేట్లకు కూడా మామూలుగా ఎంత బరువు అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఓకే, సో నో ప్రాబ్లం. సిస్టమ్కి ఎంతగానో బరువు అవుతుందంటే మనం వేద్దాం. డేట్ ఉంటే మనకు మేము ఏ రోజున డేట్ చేసినాము అనేది ఉంటుండే. సో నువ్వు ఈ రోజున దాన్ని ఏమంటావు అంటే సైలెంట్గా తీసేస్తున్నావు అంటే టు బి కన్ఫ్యూజ్, మనం కన్ఫ్యూజ్ అవుతాం, మనకే తెలియదు చేసి ఉండొచ్చు, అయిపోయి ఉండొచ్చు అనుకోవడానికి. రోజు మీటింగ్లు ఉంటున్నామే, మేము కూడా డేట్లు రాసుకోలేదు. సో సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ని బట్టి మేము కంటిన్యూ వెళ్తూ ఉన్నాం. మాకు కూడా మీరు ఇలా చేశారు, రాని వాళ్ళకి ఇలా చేశారు, వచ్చిన వాళ్ళకి ఇలా చేశారు, అందరికీ ఇలా చేసేసారు. ఓకే, నో ప్రాబ్లం. అందుకే ఏది ఎంత చేసినా కూడా ఏమంటాం కదా, మనం బంగారం ఎంత ఉన్నా కూడా అక్కడ మనము ఎంత పొర్లినా కూడా మన చేతులతో తీసుకురాదు. నీకు ఎంత పైకి అంటే అంత తీసుకోపో అన్నట్టుగా. సో అంత మనకు ఎంత వస్తే అంతే అనుకోవాలి తప్ప ఇక మరి రాని దాని గురించి ఆలోచించి దాని లాభం లేదనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, ఏదేమైనా థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ పీయూష్ మేట. ఏంటో మరి అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు కదా. రేపు పొద్దున తిట్టుకుంటే ఏమైనా వస్తుంది, ఏం మన మైండే ఖరాబ్ అయిపోతుంది. ఓకే, సో ఎనీవే ఈ వ్యాలెట్ కూడా మనం పూర్తిగా చూసాం కదా. దీనికి టోకెన్ అది దానికి కూడా ఇంతకుముందు చూసిన దానికి కూడా టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఓకే రైట్, టోకెన్ ఫార్మింగ్ చేయాలి, వ్యాలెట్ ఫార్మింగ్ రెండు చేయాలి. ఓకే, ఎనీవే ఇది ఒకసారిగా ఇంకో 19 నిమిషాలు ఉంది మనకి సెషన్ ఎండ్ అవ్వడానికి. మార్కెట్ క్యాప్లోకి వెళ్దాం. ఓకే, ఒకసారి ఇది ఏంటిది ఒకసారి చూద్దాం. చాలా డైమండ్లు వస్తున్నాయి సార్, చూద్దాం ఏమవుద్దాం. వావ్, 20 డైమండ్స్ వచ్చినాయి. ఎనీవే, సో ఇక్కడ మనం పీవీసీని మనం చూడాలి. పీవీసీ ఎవ్రీడే ఇందాక మనం 92 లోపల ఉంది, 93 బయట ఉంది సార్. 93 చూసాం లోపల, బయట 93 ఉంది. వావ్, తగ్గేదిలే అంటుంది. వెరీ గుడ్, ఇలా ఉండాలి. చూడండి సార్, ఇక్కడ 93, 83, నిన్నటి రోజున 93, 83 కూడా ఉంది. ఈ క్యాండిల్ని చూస్తే మీకు అర్థమవుతుంది, క్లియర్గా. ఖచ్చితంగా బయ్యర్స్ వచ్చినా కూడా మన తట్టుకొని నిలబడింది. సారీ, ఓకేనా. వాల్యూమ్ టుడే వాల్యూమ్ ఎంత ఉంది ఈరోజు వాల్యూమ్ ఎంత ఉంది సార్ మనకి? 1 minute. కమ్యూనిటీ, ఓకే, మార్కెట్స్. సో చాలా తక్కువ అయినా కూడా 4,000 పైన ఉంది అంతే. నిన్న 2,000 ఉండే, బట్ ఈరోజు అది 4,000 అయింది. నిన్న మనం చూసాం అనుకుంటే ఎవరికి గుర్తుంది, మనం ఇక్కడ అనుకున్నాం కదా. యూఐటీటీ పరంగా చూస్తే పాన్కేక్ స్వాప్లో హై సిర్ఫ్ 10, ఇక్కడ పైన 4,000. అంటే ఈరోజు వాల్యూమ్ చాలా తక్కువ ఉంది సార్. వాల్యూమ్ ఉండాలన్నమాట, బిజినెస్ అలా జరుగుతుందని. సో పబ్లిక్ కూడా మనకు వస్తారు,
సో దీన్ని చూడాలి అంటే పబ్లిక్లో పడాలి అంటే పబ్లిక్ అదర్ పర్సన్ బయట వాళ్ళు దీన్ని ట్రేడింగ్ చేసుకోవాలి, చూడాలి, కొనుక్కొని పెట్టుకోవాలి అంటే మరి ఇక్కడ వాల్యూ మీనే ఉంది. మనం అంత లోపలికి వెళ్ళాం. 4134 మాత్రమే. ఇదే నిన్న చూస్తే 2000 పైన ఉండే, ఈరోజు 4000 పైన అయింది. సో అందుకే ఇది ఇక్కడ నిలబడింది సార్. ఇది 93 మీద నిలబడింది, లేకపోతే నిలబడదు. ఓకేనా? సో ఓకే, ఎక్కడ చూసుకోవాలనేది కూడా మీరు చూశారు. కొద్ది కంపారిజన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలా. కంపారిజన్ చూద్దాం. ఓకే, బీటీసీ సేమ్, వావ్, ఇలా నడుస్తుంది. అలా కాకుండా బిఎన్బిని చూసుకుందాం ఒకసారి. కొద్దిగా అంటే సేమే ఉంది, ఇక్కడ లాస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. కానీ మిగతా అంతా బిఎన్బి కూడా సేమ్ టు సేమ్ ఉంది. ఇది అంటే దాని రేటు పెరిగితే అంత హై అయిందని కాదు, గ్రాఫ్ అన్నమాట. దీన్ని గ్రాఫ్ అంటారు. సో అది డాలర్ల పెరిగితే ఇది సెంట్లలో పైకి ఆ విధంగా వెళ్తుంది అనమాట. అట్లా అనమాట. ఓకే, అంతే తప్ప అలా దీని అర్థం కంపారిజన్ చేసుకుంటే దానికి మనకి ఏంటి అని చెప్పి మీరు అనుకోవద్దు కూడా. లోపల తిట్టుకుంటే పర్లేదు, ఎవరికైనా పడుతుంది. కాబట్టి మైండ్కి అరవైతుంది. నెక్స్ట్, సో ఈరోజు కొద్దిగా ఒకసారి మార్కెట్ చూసి ఎండింగ్కి మనం వెళ్దాం, అంతేనా? సో మార్కెట్ చూడాలంటే మరి ఎక్కడో వెళ్ళాలి నేను. ఓకే, ఇండికేటర్స్, టోటల్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ వాల్యూము, లిక్విడేషన్ మ్యాప్ ఇది సార్. ఇదేంటంటే ఓవరాల్గా అనమాట. క్రిప్టో ఓవరాల్గా 24 అవర్స్లో ఏ విధంగా వాల్యూమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. డేట్ వైజ్ కూడా అన్నీ వస్తాయి, ప్రతిదీ కూడా. ఎక్కడ ఎంతతో ఓపెన్ అయింది, ఎక్కడ ఎంత క్లోజ్ అయింది, లో ఎంత, హై ఎంత, పర్సెంటేజ్ అనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసుకోగలుగుతాం. ఓకేనా సార్? ప్రతిదీ కూడా మనం చూసుకోగలుగుతాం. ఓకేనా? ఎక్కడికైనా వెళ్ళి చూస్తాం మనం, ఎంత దూరమైనా వెళ్ళి చూడవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది లిక్విడేషన్ మ్యాప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా లిక్విడేషన్ ఇలా చూసుకుంటే సో లాంగ్లో ఎంత, షార్ట్లో ఎంత, డీటెయిల్గా అది సమ్మర్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో మనకు ఆల్ చూస్తున్నాం ఇక్కడ. ఒక్కొక్కరు కూడా చూసుకోవచ్చు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు వీటి మీద కూడా బిజినెస్ చేస్తారు కదా, వీటి మీద కూడా బిజినెస్ చేస్తారు. మీరు ఏ కైండ్ మీద చేస్తారో దాన్ని చూసుకోవచ్చు. దాన్ని చూసుకొని మీరు మరి నేను ఎక్కడ ఓపెన్ అవ్వాలి, ఎక్కడ క్లోజ్ అవ్వాలి అనేది కూడా దీన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఓకే, సో ఈరోజు న్యూస్ ఏముంది సార్? పెప్పే డిప్స్. ఓకే, సో ఆటోమ్ స్లిప్స్, బిఎన్బి డ్రాప్ ఆఫ్టర్ ఫెయిల్డ్ బ్రేక్అవుట్, క్రిప్టో లీడ్స్. సో ఇలా విధంగా మనము క్రిప్టోలో వర్క్ చేసే వాళ్ళు క్రిప్టో గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక ఎక్స్చేంజ్లోకి వెళ్దాం. కాయిన్ ఏఎన్కే అని. సో మార్కెట్ నిన్నటి లెక్కనే సేమ్ ఉంది. ఓకే, ఇంకా మరి ఇక్కడ కూడా వెళ్దాం. సో పీవీసీ గురించి 4 ముచ్చట్లుగా మాట్లాడుకుందాం. రికార్డింగ్ ఉందా సార్? ఇక్కడ రికార్డ్ కూడా ఉన్నట్టున్నది. అందులో పీవీసీ మెటాలో మేము వర్క్ చేయొచ్చా, అలా ప్రొసీడ్ అవ్వచ్చా లేదా, మాకు ఫ్యూచర్ ఉందా? తీసుకోలేదు సార్. మరి ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? పీవీసీ మెటాలో మాకు ఫ్యూచర్ ఉందా, మేము ఇలాగే రన్ అవ్వచ్చా లేదా? రావట్లేదు. ఎనివే,
1 minute సార్, మనం టైం ప్రకారం క్లోజ్ చేసుకుందాం. ఇంకొక చూడండి సార్, ఇక్కడ ఏం రాశాను నేను. పీయూష్ మెటలో మేము మనీ సంపాదించడం ఎలాగా? మీరు పీయూష్ మెటలో టోకెన్ లేదా ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీరు పలు మార్గాలు పరిశీలించవచ్చు. అయితే ముందు ఇది గుర్తుంచుకోవాలి, ఇది క్రిప్టో ప్రాజెక్ట్ కావడంతో లాభం ఉన్నంతే ప్రమాదం కూడా ఉంటుందంట. ఇప్పుడు సాధ్యమైన మార్గాలు చూద్దాం. చూసారా సార్, ఇక్కడ ఏమంటున్నారు? లాభంతో పాటు మరి నష్టాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. పీయూష్ మెట టోకెన్ కొనడం మరియు హోల్డ్ చేయడం వల్ల మీరు పీయూష్ మెట టోకెన్ కనీస ధరకు కొనుగోలు చేసి భవిష్యత్తులో వాటి ధర పెరిగినప్పుడు అమ్మితే లాభం పొందవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లా పనిచేస్తుంది. సార్ వినండి సార్, ఇది నేను అనట్లేదు, ఓకేనా? నేను అనట్లేదు, నేను వీళ్ళని అడిగాను నేను సంపాదించుకోవచ్చా లేదా అని. ఏమంటున్నారంటే కొనుగోలు చేసి అంటే కొనడం, భవిష్యత్తులో వాటి ధర పెరిగినప్పుడు అమ్మితే లాభం ఉంటుంది. అంటే ఎప్పుడు అంటే అది చెప్పరాదు అన్నమాట. భవిష్యత్తు అన్నాడు. భవిష్యత్తు అంటే చాలా రోజులు అవుతుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 కూడా అవుతుంది. అంటే ఇక అందుకని చెప్పేసి టైమింగ్, పర్టికులర్ టైమింగ్ వల్ల. రెండో పాయింట్ ఏంటంటే ట్రేడింగ్. మీరు పీయూష్ మెట టోకెన్ రోజువారీ గరిష్ట కనిష్ట ధరల్లో కొనుగోలు అమ్మకాల ద్వారా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ద్వారా కూడా లాభం పొందవచ్చు. కానీ దీనికోసం మార్కెట్ అర్థం చేసుకునే పరిజ్ఞానం అవసరం. సూపర్. ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీ అందరికీ. ఈ రెండో పాయింట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా సార్? దీనికి అర్థమైంది చెప్పాను. ఎవరైనా చెప్తారా సార్? ఎవరైనా చెప్పండి సార్. మీరు పీయూష్ మెట టోకెన్ రోజువారీ గరిష్టం కనిష్టం ధరలో కొనుగోలు అమ్మకాల ద్వారా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ద్వారా కూడా లాభం పొందవచ్చు. కానీ దీనికోసం మార్కెట్ అర్థం చేసుకునే పరిజ్ఞానం అవసరం. ఇదేంటి సార్ దీని అర్థం? ఒకసారి మీరు మనము రోజు మాట్లాడుకునే భాషలో చెప్పండి. దీనికి అర్థం ఏంటి చెప్పండి సార్. ఎవరు లేరా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ అయితే క్లియర్ ఉందా సార్? బాపరే, నేను చాలాసేపు మాట్లాడబట్టి. సార్ క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే. సో దీనికి అర్థం ఏంటంటే సార్ నేను చెప్తాను. మీకు ఏమైనా అర్థమైందా సార్? ఇది ఈ రెండో పాయింట్ నేను చెప్పింది చదివింది అర్థమైందా మీకు ఏమన్నా? కొంచెం అర్థం కాలేదు సార్. ఓకే, నేనే చెప్తాను. నేను రోజు మీకు అంటూ ఉంటాను, ఎందుకంటే మీటింగ్ రండి, మార్కెట్ని అర్థం చేసుకోండి, రోజు చూస్తూ ఉండండి. పైదేమో లాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు 1000 టోకెన్లు 1,00,000 కాదు 2,00,000 కావచ్చు, కొనుక్కొని పెట్టుకున్నారు, ధర పెరిగినప్పుడు అమ్మవచ్చు. అది వేరే, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే ఎక్కువ రోజుల గురించి. ఇక్కడ ఏం చేయమంటున్నాడు, నేను రోజు చెప్తాను మీకు ఏమని, మీరు రోజు రావాలి మీటింగ్కి, అక్కడ క్యాండిల్ అవన్నీ చూసుకోవాలి, రోజు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందని చూసుకోవాలా. ఇక్కడ పెరిగినప్పుడు మరి తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. దానివల్ల కూడా మీరు మరి లాభాలు పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చాట్ జీపీని అడిగితే ఇది కూడా అదే మాట చెప్పింది, ఓకేనా? ఇక నెక్స్ట్ స్టేకింగ్ లేదా ఇన్సెంటివ్ ప్రోగ్రాములు, స్టేకింగ్ రివార్డు ప్రోగ్రామ్స్. ఓకే, మనం చేస్తున్న వాళ్ళ లోపల మనం ఏదైతే టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్ అనో దాన్నే అంటారు స్టేకింగ్. కొన్ని క్రిప్టో ప్రాజెక్టులు టోకెన్లను స్టేక్ చేస్తే నిర్దిష్ట కాలానికి లాక్ చేస్తే, అవును, నెలకు బదులుగా రివార్డు ఇస్తారు, వారానికి, నెలకి, లేదా పీయూష్ మెట ఫీచర్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ప్రాజెక్టు అధికారిక వెబ్సైట్లో చూసి తెలుసుకోవాలి. నేను ఇక్కడ చెప్పలేను. ఎన్ఎఫ్టీ లేదా మెటావర్స్లో ఆస్తుల కొనుగోలు అమ్మకం. పీయూష్ మెట పేరు చూస్తే ఇది మెటావర్స్ ప్రాజెక్టు సంబంధించిన కనిపిస్తుంది. మీరు దీని లోపల వర్చువల్ ల్యాండ్ ఆబ్జెక్ట్ కొనుగోలు చేసి రీసేల్ చేయవచ్చు. సార్ నేను చెప్పట్లేదు, ఓకేనా? చూడండి సార్ ఎలా ఉందో ప్రాజెక్ట్ గురించి. ఏం రాశాను సార్ ఇక్కడ, నేను పీయూష్ మెటాలో మనీ సంపాదించవచ్చా ఎలా అని రాస్తే మరి 3వ పాయింట్ అయిపోయింది, 4వ పాయింట్ కూడా చదివాము. 5వ పాయింట్ రిఫరల్ లేదా ప్రమోషన్ ప్రోగ్రామ్. కొన్నిసార్లు టోకెన్లు ప్రమోట్ చేయకుండానే కొత్త యూజర్లకు రిఫర్ చేస్తే టోకెన్లు ఇస్తారు. జాగ్రత్తలు కూడా ఉంటాయి సార్ ఇక్కడ. ఎప్పుడు అధికారిక వెబ్సైట్ వైట్ పేపర్ చదవండి, స్కామ్లను తప్పించుకోండి, 100% ప్రాఫిట్ అనే వాగ్దానాలు నమ్మకండి. సోషల్ మీడియా లేదా టెలిగ్రామ్ గ్రూప్ వచ్చే అనాధికారిక సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. మీరు పీయూష్ మెట అధికారిక లింకులు లేదా ప్లాట్ఫామ్ సమాచారం కావాలా, లేక మీకు దగ్గర ఇప్పుడు టోకెన్లు ఉన్నాయా? బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ హెల్ప్ యూ బెటర్. ఓకే సార్, ఎవరో మాట్లాడాలనుకున్నారు, మాట్లాడండి. సో ఇది నేను అడిగితే నాకు మీ ఎదురుగానే ఇవన్నీ విషయాలు తెలిసి వచ్చాయి. సో నేను కూడా ఇలాగే తెలుసుకుంటాను. ఇక్కడ కాశీ వెంకటేశ్వర సార్లు, తర్వాత చందర్ చాలామంది ఎంటర్ చేశారు. సార్ నేను చూడలేదు, ఎందుకంటే నేను వచ్చేసి మరి ఆ స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక మరి ఎవరు ఎంటర్ చేశారు అనేది నాకు కనబడదు.
ఇప్పుడు ఉప్పు మొత్తం మీ అందరికి కూడా నేను ఆండ్రాయిడ్ ఇచ్చాను అనమాట. సార్ సార్ వాయిస్ వస్తుందని చెప్పడానికి ఎంటర్ చేశాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. హాయ్ సార్, అది రెండో పాయింట్ చెప్తామని హ్యాండ్ చేసిన కొంచెం ముందు. అలాగే సార్, రెండో సార్ పాయింట్ చెప్తామని ఇప్పుడు చెప్పండి సార్, మీ పాయింట్ చెప్పండి సార్, పర్లేదు మీరు చెప్పండి సార్. ఒక నిమిషం. మార్కెట్ మనము చెప్పండి సార్. వాయిస్ క్లియరా సార్? ఇప్పుడు క్లియర్ ఉంది సార్, చెప్పండి. మార్కెట్ మనం అర్థం చేసుకొని అది మార్కెట్ మనం అర్థం చేసుకొని అది మన డౌన్ కి వెళ్ళినప్పుడు మనం బై చేయాలా అండ్ అప్ కి వెళ్ళినప్పుడు మనం సెల్ చేయాలా. దానివల్ల మనం లాభం పొందుతాం, నష్టం అనేది రాకుండా ఉంటది. మనం పెట్టిన దాన్ని తీసుకోవచ్చు, రాకుండా ఉంటుంది. మనం అయ్యో నేను లక్షలు పెట్టాను, మన 4 లక్షలు పెట్టాను, 5 లక్షలు పెట్టాను ఎలా అని బాధపడకుండా ఉండొచ్చు. అవునా సార్, అంతే కదా సార్? ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. చంద్ర సార్ మీరు కూడా చెప్పండి సార్, మీ మాటల్లో కూడా. చంద్ర సార్ అంతేనా సార్? ఓకే సార్, ఓకే సార్. సో చూడండి సార్, నేను అప్పుడప్పుడు మీ అందరికి చెప్తూనే ఉంటాను. ఆర్ ప్రకాష్ సార్ కూడా ఎంటర్ చేశారు. సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన పివిసి కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నమస్తే. నాకు ఇప్పుడు ఒక 2500కి బిఎన్బిలో 2500కి యూఎస్టీడీలో కావాలి. ఓకే, నో ప్రాబ్లం సార్. దానికి మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత నా నెంబర్ ఉంటే కనుక హాయ్ మెసేజ్ పెట్టండి, చేసేస్తాను. సార్ ఓకే. ఇక్కడ టిఎన్ మల్లేశ్వర్ సార్ కూడా వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. దానికి అర్థం ఇది పూర్తి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయమని కదా సార్? అలా కాదు సార్. అంటే ఇక్కడ అంటే మామూలుగా మీరు అన్నట్టుగా నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి, కానీ దానికి ఎవరో చెప్పే ట్రేడింగ్ కి మనం వెళ్ళాల్సిన పని లేదనమాట. అంటే పర్టికులర్ గా మనం పీవీసీ మెటా గురించి మాట్లాడుతున్నాము, వేరే దాని గురించి మాట్లాడలేదు. పర్టికులర్ గా పీవీసీ మెటా గురించి మాట్లాడితే మనము ఇక్కడ ఆల్రెడీ మీటింగ్ లోకి వస్తున్నాము. తో లేదంటే మనము కాయిన్ మార్కెట్ క్యాప్ నేను రోజు చూపించినట్టు చూపిస్తున్నాను. వీటిని వాచ్ చేయాలి, అంటే చూడాలి. అంటే ఆ క్యాండిల్ ఇందాక చూపించాను నేను ఓపెన్ చేసి, సరే ఇలా పెరిగిపోతుంది, ఇలా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మనము మరి కొనుక్కొని పెట్టుకోవాలి, ఎక్కువ పెద్దలో కొనుక్కొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కొన్ని పైసల్లో మాత్రమే అటు ఇటు అవుతుంది కనుక మన క్యాపిటల్ అమౌంట్ ఎక్కువతో ఉండాలి. చూడండి, మొన్న 2 సార్లు మేము ఏం చేసామంటే 1,00,000 పీవీసీ మెటల్ అమ్మేసాం, అలాగే 1,00,000 పీవీసీ మెటల్ కొనేసాం. మరి అమ్ముడు కొనడంలో మనకు లక్షల లాభం ఏంటంటే $100. అంటే 1,00,000 అంటే మామూలు విషయం కాదు సార్. 1,00,000 అనేది మన దగ్గర ఉండాలి ముందుగా. ఇప్పుడు సపోజ్ సార్ పీవీసీ మెటా వాల్యూ తగ్గినప్పుడు మనం కొనుక్కొని పెట్టుకున్నాం, మనం రాసి పెట్టుకోవాలి. నేను ఏ ప్రైస్ ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాను, ఓపెన్ అయ్యాను అంటే దాని అర్థం ఓపెన్ అనుకోవచ్చు, కొన్నాం అనుకోవచ్చు. సో మరి నేను ఇప్పుడు ఈ 1,00,000 పీవీసీ మెటల్ అమ్మితే నాకు 1,00,000 మీద 10,000 వస్తే నేను అమ్మేస్తా, 1,00,000 మీద 5,000 వచ్చినా నేను అమ్మేస్తా. ఎందుకు? ఆ 5,000 పైన 10,000 ఇచ్చిన 5,000 వచ్చినా దాన్ని పక్కకి పెట్టుకుంటా. మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ కొద్దిగా తగ్గినప్పుడు ఇవే డబ్బులకి ఇప్పుడు మనం అమ్మేసి మనం 5 లక్షలు పక్కకెట్టుకోగా వచ్చే డబ్బులకి కూడా మళ్ళీ సేమ్ పీవీసీ వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటాను నేను. ఇది అనమాట సార్. ఇది దీనికి ట్రైనింగ్ తీసుకోకుండా కొద్దిగా అంత తెలియాలి. ఏం లేదు సార్, ఇక్కడ మనం మీరు మీటింగ్లో వస్తారు, మీకు మీటింగ్లో తెలిసిపోతుంది. ఇక్కడ దీనికి మరి మనము డబ్బులు పే చేసి లేదా ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన పని లేదు సార్. మీ డౌట్ క్లియరా సార్? ఓకే సార్. ఇప్పుడు కొత్త వ్యాలెట్లు సీడ్ ఫండింగ్ చేస్తే వెంటనే టోకెన్ ఫార్మింగ్ అవదా సార్? వెంటనే అవ్వదు, మేబీ 1 or 2 days టైం తీసుకుంటుంది. 24 hours తర్వాత అవుతుంది. వన్ డే తర్వాత సార్. 1 day అంటే పూర్తి అయిన తర్వాతనే అనమాట. అంటే ఆ సిస్టంలో కూడా 24 hours దాటాలన్నమాట. ఇది మనకు సిస్టంలో వచ్చేసి మరి మీరు అక్కడనే ఉన్నారు, ఆ టైం చూపిస్తుంది, ఆ టైం ప్రకారం దాటిపోవాలన్నమాట. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మరి నేను పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? కాశీ వెంకటేశ్వర సార్ కూడా హ్యాండ్ రైజ్ చేసినట్టుగా చూశాను. మీరు కూడా ఒక మాట మాట్లాడండి. నేను ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉండి మిమ్మల్ని చూడలేదు సార్, లేకపోతే అందరికి కూడా ఆన్ టైంలో నేను స్క్రీన్ షేర్ ఇచ్చేవాడిని. ఓకే, ఎనీవే ఏది ఏమైనా నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అదే సార్, సిస్టానికి కనెక్ట్ అయి ఉండమని మీరు అనగానికి సిస్టానికి కనెక్ట్ అయి ఉండమని చెప్పారు సార్. అంతే కదా సార్? అవును సార్. అయితే మనకి
ఆ విషయాన్ని నేను రోజు ఇక్కడ చెప్తూనే ఉంటాను కదా సార్. అంటే ఆ రెండో పాయింట్ వచ్చేసి మనకు చాలా కనెక్ట్ అయింది కదా సార్. ఫస్ట్ సెకండ్ పాయింట్ బాగా కనెక్ట్ అయింది కదా మనకి. అవును సార్. ఎస్ సార్, నేనేం సెకండ్ రాసాను పాయింట్ కనెక్ట్ అయ్యింది మంచి. అది మనకి మనకు ఉపయోగపడుతుంది. అవును సార్, అవును సార్. ఎందుకంటే అవును సార్, చూడండి సార్, నేను ఏం రాసిన అక్కడ, నేను పీయూష్ మెటల్లో ఎలా డబ్బు సంపాదించుకోవడం ఇలా అదే రాశాను కదా సార్. ఎస్ సార్. కాశీ వెంకటేశ్వర సార్ మాట పూర్తి అవ్వలేదు సార్. వెల్కమ్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. అది మనం పేద మధ్య తరగతి వ్యక్తుల నుంచి వచ్చాము. అవును సార్. మనం పెర్లవైన్ ద్వారాగా మనం ఏదైనా రిచ్ గా మన కళల సాకారం అవ్వాలి, మన బంధుమిత్రులు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశపడ్డాము. పెర్లవైన్ సిస్టమ్ ఉన్నప్పుడు అవును సార్. అక్కడ మనకి ఎదురు దెబ్బ తగిలింది, సిస్టమ్ ఎదురు దెబ్బ కొట్టింది. మళ్ళీ పీవీసీ మెటాలకు తీసుకొచ్చింది క్రిప్టో కరెన్సీలో. సరే, టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేసుకుంటా వెళ్తున్నాం మనం. అవును. మరి మన 2-3 రోజుల క్రితం 4 రోజుల క్రితం 50% అదే 100 లోపు, అంటే 100 లోపు ఉన్న టోకెన్ ఫార్మింగ్ మొత్తాన్ని కూడా అదే సార్. నేను రాలేదు సార్, జస్ట్ మాట్లాడుతున్నాను ఒక 5 నిమిషాలు. అంటే సిస్టమ్ మళ్ళీ ఇట్లా మనం ఏది జరిగినా దాని గురించి మాట్లాడినా మళ్ళీ మనం లాస్ట్ లో మళ్ళీ అదే మాట్లాడుకుంటే ఎట్లా అని అంతే. అదే సార్, ఇట్లా అవుతుంది కదా, మరి మనం అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతామా అని మన అదే ఆలోచన. అదే నేను ఇప్పుడు మీరు లాస్ట్ లో నేను ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ అడిగాను, మరి మనం పీవీసీ మెటాలో నేను మరి ఇలా ఉంటే ఎట్లా సంపాదించుకోవాలి డబ్బులు అంటే, వాళ్ళు ఒక 5-6 పాయింట్లు ఇచ్చారు. మళ్ళీ రేపు కూడా అడుగుదాము. రోజు నేను కొన్ని విషయాల్ని చెప్తా ఉంటాను. సిస్టమ్ అంటే సార్, సిస్టమ్ అంటే ఇక మరి ప్రైజ్ గురించి, రేటు గురించి అంటే మరి అలాగే మనం చూస్తూనే పోతున్నాం, రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పటివరకు కూడా ఇంకా మరి మనం అనుకున్న ప్రైజ్ కాదు సార్, మనం ఒక పాయింట్ కూడా కదలలేదు. అది ఆ రేటు గురించి కూడా కాదు సార్, రేటు గురించి కాదు. మనం ఏదైతే అసెట్స్ పెట్టుకున్నామో అసెట్స్ కి మనకి అంటే కొంత మైనస్ చేసింది కదా. ఫ్యూచర్ లో కూడా ఇలా జరగదని గ్యారంటీ ఏమన్నా మనం అనుకోవచ్చా సార్? ఏది ఇప్పుడు ఏది చేయలేము సార్, ఏది గ్యారెంటీ. అందుకనే సార్ ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు వినండి, నా మాట వినండి. మీరు ఏ వ్యాలిటీ మీకు మిస్ అయినాయి, ఒకవేళ మీరు 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఫార్మింగ్ చేశారా? లేటెస్ట్ గా ఫార్మింగ్ చేశా సార్, మొన్న చేశాను. దానికి అయినా కూడా కట్ అయిపోయింది. నాకు కూడా కట్ అయిపోయిందా? అది ఒకసారి రేపు నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించండి సార్, ఓకేనా? డేట్లన్నీ తీసేశారు కదా సార్, డేట్లన్నా ఉంటే పర్లేదు. మొన్న అంటే 1 మంత్ అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, అంతే కదా సార్? అంతే సార్. అదే అందుకే అంటున్నాను సార్, అది ఒకసారి రేపు నాకు చూపించండి, అది చూద్దాం. ఓకే సార్, మీటింగ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చూపిస్తాం సార్. రైట్. ఇప్పుడు టైం అయిందని అయితే మనం జస్ట్ అసెట్స్ పెంచుకుంటున్నాం మనం, టోకెన్ ఫార్మింగ్ లో గానీ, సీడ్ ఫండింగ్ లో గానీ. మరి దగ్గర 25,000 పీవీసీ మెటాలు మనం ఎవరు రావట్లేదు సార్, స్టార్టింగ్ లో ఎవరు రావట్లేదు. నేను సైలెన్స్ గా ఉంటున్నాను కావాలని. స్టార్టింగ్ లో నాకు ఈ మధ్య టైం ½ అన్ అవర్ నేను 20 నిమిషాలు నేను సైలెన్స్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే నేను మళ్ళీ దాని గురించి పూర్తిగా మాట్లాడి సరైన టైంకి నేను బంద్ చేయొచ్చు మీటింగ్ అని నేను అనుకుంటాను. కానీ అవును సార్, 10 దాకా ఎవరు మాట్లాడలేదు సార్. అదే కదా బాధ. మన కోరిక సార్, నేను ఒక్కొక్క రోజు, ఈ రోజు కూడా నేను గుడ్ మార్నింగ్ నేను 5 నిమిషాల తర్వాతనే చెప్పేశాను అందరికి కూడా. అంటే నేను ఉన్నాను అన్నట్టే కదా, అక్కడ కనబడాను కదా, మరి అయినా మాట్లాడట్లేదు. ఆ టైంలో మాట్లాడి ఇలాంటి విషయాలు తీసుకురండి. సో దాని గురించి నాకు వీలైతేనేమో సార్, నాకు తెలుసు అని కొంచెం మాట్లాడగలుగుతా, లేకపోతే బిందాస్గా నాకు తెలియదు అని కూడా చెప్తాను. ఏముంది సార్, ఎందుకంటే ఇక్కడ భయపడడానికి ఏముంది. ఓకే, ఇవన్నీ విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం సార్, స్టార్టింగ్ లో మాట్లాడుకుందాం సార్. టైం నేను కూడా మన కోరిక ఏదంటే సార్, ఏదో ఒక రోజు మనం ఒక గట్టి స్థాయిలోకి వెళ్ళి ఎవరైతే మనం ఏళనంగా మాట్లాడారో అక్కడ వరకు మనం ఆగాల్సిన పని కూడా లేదు. బట్ ఈ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే సార్, రోజు పీవీసీ మెటాలో వాచ్ చేస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటూ సో కొంచెం అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీరు పర్సనల్గా మాట్లాడితే పర్లేదు, ఇక్కడ నేను చెప్తే ఏమవుతుందంటే సార్, మళ్ళీ డబ్బు పెట్టడం. ఇక్కడ డబ్బు అనేది కంపల్సరీ. సో ఇలా ఫ్లక్చువేషన్ అంటే ఏంటి సార్, హెచ్చు తగ్గులు జరిగినప్పుడు దాన్ని మనము అటు ఇటు చేసుకుంటూ ఉండాలి. సో దీన్ని మీరు అడిగారు కనుక నేను చెప్పాను. బట్ వేరే వాళ్ళు నాకు ఇక్కడ ఏమంటున్నారంటే, మళ్ళీ మీరు డబ్బులు పెట్టుకుంటున్నారు, ఈ విధంగా తీసుకుంటున్నారు దాన్ని. అంటే పాజిటివ్గా తీసుకోండి. నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మాట్లాడినా కూడా వాళ్ళు నెగిటివ్గానే తీసుకుంటున్నారు మరి కొంతమంది పబ్లిక్. సో ఇలా మనము కొంతవరకు మరి ఇట్లా కూడా తీసుకోవాలి సార్ లాభం. అంటే క్రిప్టో కరెన్సీ ఎట్లుంటాయంటే సార్, ఒకటే ముక్కు సూటిగా ఎక్కడ ఉండదు సార్. ఏమంటాం కదా, ముక్కు ఎక్కడ సార్, మీ ముఖంలో ముక్కు ఎక్కడ ఉందంటే మనం ఏమంటారు సార్, ఇక్కడ డైరెక్ట్గా ఏలు పెట్టి గిడ ఉందంట. అట్లా కాదు ఈ క్రిప్టో కరెన్సీలో. ఎట్లా ఉంటాయంటే సార్,
ఇలా ఈ మన చేతి ఏదైతే ఉందో సపోజ్ ఈ మన మెడ వెనక చేతులు తీసుకొచ్చి ఇక్కడ ఉందని చెప్పాలా, ఇలా అలా ఉంటుంది క్రిప్టో కరెన్సీలో సార్. ఎక్కడ కూడా అంత పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి ఉండడు. ఎంత నువ్వు ₹1,00,000 2,00,000 ఇచ్చి మనం ట్రేడింగ్కి వెళ్ళినా కూడా ఎస్ నేను చెప్పాను ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో మీరు ₹1,00,000 పెట్టండి, ₹1,00,000 సంపాదిస్తారు అని చెప్తాడు అంటే మిస్ అవ్వచ్చు. ఒక్కోసారి అవుతుంది, బట్ అవుతుంది ఒక్కోసారి అతను అనుకున్న జరిగింది ఒక్కోసారి అవుతుంది. అట్లే 10 సార్లు చెప్పండి, అక్కడ 9 సార్లు, ఒక్కోసారి 9 సార్లు కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కసారి మిస్ అవ్వచ్చు, లేదా ఒక్కసారి కరెక్ట్ అవ్వచ్చు, 9 సార్లు మిస్ అవ్వచ్చు. మరి అతను 2-3 లక్షలు పెట్టి ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అంటే ఎట్లుంటాయంటే సార్, ఎవరు కానీ క్రిప్టో కరెన్సీలో 100% అండ్ నీకు ఒక గట్టి నమ్మకం, గట్టి ఒక రాతపూర్వకంగా ఇవ్వకూడదు, ఇచ్చిన నమ్మకూడదు ఎదుటి వ్యక్తి. అట్లా అందుకని చెప్పి సార్ ఏమంటారంటే కొంతమంది చూడండి మీరు, నేను ట్రేడింగ్లో 3 సంవత్సరాలు ట్రేడింగ్ చేస్తున్నాను, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్ష నేను 1 మినిట్లో తీస్తాను అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు చూపిస్తారు కూడా, ఒక్కొక్కసారి మన ఎదురుగా తీస్తారు కూడా. ఆ తర్వాత ఏమవుతుందంటే ఓకే సార్ నాకు కూడా కావాలి, ఓకే మీ దగ్గర ఎంత ₹1,00,000 ఉందా, ఓకే నాకు మరి ఎంత కమిషన్ ఇస్తారు అని ఇలా చేస్తారు. ఓకే ఇచ్చన్ని రోజులు నీకు ఇస్తాడు. ఒక్కోసారి అతనికి పల్టీ కొట్టినప్పుడు నీది ఇప్పటిదాకా ఇచ్చిండు, మరి అసలు నీది ఇంకా ఇవ్వలేదు కదా, ఆ అసలు నీకు రాదు. సో ఏంటి ఏమైంది అంటే సరే ఇది ఇలా జరిగింది అని లైవ్లో కూడా చూపిస్తాడు. అవును నిజమే జరిగింది, మరి తప్పేవరిది ఇక్కడ, మీరు ఊపుకోవాల్సిందే. అందుకని చెప్పేసి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మనం నేర్చుకొని పూర్తిగా చూసుకొని మనకు మనమే చేయాలి. సో అందుకని చెప్పేసి మార్కెట్ని అబ్జర్వేషన్ చేసుకోవాలా, మార్కెట్లో ఉండాలా. ఇలా అయిపోయింది అంటే మీరనే నాకు అర్థమైంది సార్. మనం చిన్న వ్యక్తులు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, లేకపోతే కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కొంతమంది వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే సార్ ఇలా అయిపోయింది మన మార్కెట్. మీరు అనేది కరెక్టే, నేను మిమ్మల్ని తప్పట్లేదు, బట్ ఇలా అయిపోయింది మార్కెట్. ఓకే సార్, మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని ఒక రోజు అయిపోతే మనం రేపు మాట్లాడినా ఎట్లా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు నైట్ మీటింగ్, ఉదయం తాడిపాము శంకర్ సార్ గారికి మీ సపోర్ట్ ఉండడం వల్ల మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం సార్. మిగతా లీడర్స్ కూడా మన వాళ్ళు టెక్నికల్ మరి రమేష్ గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, మిగతా సపోర్ట్ లీడర్స్ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం సార్. ఏదో ఒక రోజు మనం తలెత్తుకొని తిరిగే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఏదైతే మనం సైలెంట్ గా మనం వర్క్ చేసుకుంటూ మనం వెళ్దాం. ఏదో ఒక రోజు బిలియనీర్ గా మారి తలెత్తుకొని తిరిగే రోజుల్లో దగ్గరలో రావాలని కోరుకుంటూ, మన కమ్యూనిటీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ మీరు 10 నిమిషాలు ఈరోజు లేట్ అయింది. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో మరి రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మిఠా, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా సార్. రాజేష్ సార్ నంబర్ చెప్పండి సార్. సార్ నా నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ చెప్పడం కాదు, చూపిస్తాను. ఎందుకంటే ఎన్నోసార్లు నేను మీకు చూపించాను. నా వాట్సాప్ నెంబరు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకు మీరు అంటే దేని గురించి అయినా కావచ్చు, లేదంటే ఎప్పుడైనా మన పీయూష్ మిఠా గురించి అప్డేట్ గురించి మాట్లాడచ్చు, లేదా మనకు మనసులో మనం విషయాల్ని మనం షేర్ చేసుకోవచ్చు. అలా అన్నప్పుడు నెంబర్లు మా నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. సో నా నెంబర్ ఎక్కడ కనబడుతుందో మీకు చూపిస్తాను. ఎవరైతే ఈ యొక్క మన గ్రూప్ లో ఉన్నారో, ఏది పీయూష్ మిఠా మన దీంట్లో ఉన్నారో చూడండి సార్, ఇక్కడ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, అలాగే రాసుకోవాలి సార్. ఓకే సార్. చూడండి సార్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత మీరే చూసుకోవచ్చు, మీరు గ్రూప్ లో ఉన్నారు కనుక ఆల్రెడీ ఆ గ్రూప్ లోకి వెళ్ళి అక్కడ ఈ ఫోటోనే పెట్టాను. అందుకంటే అందరికి చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు సార్, మరి మీ నెంబర్ కావాలన్నప్పుడల్లా నేను రోజు చెప్పుకునే బదులుగా బెటర్ దెన్ మీకు అక్కడ కనబడేటట్టుగా డైరెక్ట్ నేను పెట్టేశాను. చూడండి సార్ ఇక్కడ. ఓకే లర్న్ అండ్ ఈ విధంగా అయిపోయిందా సార్, రాసుకున్నారా? 0151228 సార్ లాస్ట్ నంబర్. ప్లస్ ఫస్ట్ ప్లస్ ఖచ్చితంగా పెట్టుకోవాలా మీరు. ప్లస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెద్దగా చేస్తున్నాను మీకు కనబడటానికి. ప్లస్ పెట్టిన తర్వాత 965, ఆ తర్వాత 660, ఆ తర్వాత 15, ఆ తర్వాత 128 ఈ విధంగా రాసి నా పేరు రాసుకుంటేనే మీకు వాట్సాప్ లో కనెక్ట్ అవుతాను. ఊరికే కనెక్ట్ అవ్వదు, ఊరికే మీకు బిజినెస్. ఎందుకంటే ఓన్లీ వాట్సాప్ లో మాత్రమే. డైరెక్ట్ కాల్ చేయొద్దు, డైరెక్ట్ కాల్ చేస్తే ఎక్కువ డబ్బులు కట్ అవుతాయి. ఓకే సార్, అలా రాసుకుంటేనే. ఇక రాజేష్ తర్వాత మీరు ఏం రాసుకుంటారు అది మీ ఇష్టం, ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ మీ ఇష్టం కనుక నేను అనను. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి ఇక మీ టైం కూడా చాలా అయింది. స్టాప్ షేరింగ్.
ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీవీఎస్ మెటల్ సార్. అందరికి నమస్తే సార్. జై పివిసి మెటల్ సార్. జై పీవీఎస్. థ్యాంక్ యూ. అలాగే అందరికి నమస్తే. జేపీ సార్.